మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. సో మనకు ఆల్రెడీ 9th క్లాస్లో సబాటమిక్ పార్టికల్స్ అంటే ఏంటనేది మనకి తెలుసు. అంటే యాటమ్ లోపల 3 సబాటమిక్ పార్టికల్స్ ఉంటాయని, అందులో నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్, పాజిటివ్లీ చార్జ్డ్ ప్రోటాన్స్, ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ న్యూట్రాన్స్ అని 3 టైప్స్ ఆఫ్ సబాటమిక్ పార్టికల్స్ ఉంటాయనే విషయం మనకి 9th క్లాస్లో ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్, హౌ డు దీస్ సబాటమిక్ పార్టికల్స్ కో ఎగ్జిస్ట్ ఇన్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ యాటమ్. ఒక న్యూట్రల్ యాటంలో ఇలాంటి సబాటమిక్ పార్టికల్స్ అనేవి ఏ విధంగా ఎగ్జిస్ట్ అవుతాయి అనే విషయం కూడా మనం ఇంతకుముందు క్లాస్లో 9th క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. దానికోసం కొన్ని అటామిక్ మోడల్స్ కూడా మనకి ఆ 9th క్లాస్లో ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే థామ్సన్ మోడల్, జే థామ్సన్, వాటర్మిలన్ మోడల్, రూథర్ఫర్డ్ మోడల్, నీల్స్ బోర్ అటామిక్ మోడల్ అని 3 టైప్స్ ఆఫ్ అటామిక్ మోడల్స్ కూడా మనకి ఆ 9th క్లాస్లోనే ఇవ్వడం జరిగింది. డు ఆల్ యాటమ్స్ హ్యావ్ ద సేమ్ సబాటమిక్ పార్టికల్స్. అంటే ప్రతి ఆటంలో కూడా ఒకే రకమైన సబాటమిక్ పార్టికల్స్ ఉంటాయా? వై ఈజ్ అన్ ఆటమ్ ఆఫ్ వన్ ఎలిమెంట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆటమ్స్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్. సో ఒక ఎలిమెంట్లోని ఒక యాటమ్ అనేది వేరొక ఎలిమెంట్లోని యాటమ్ తోటి డిఫరెన్స్ ఎందుకు చూపిస్తుంది? హౌ ఆర్ ద ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద స్పేస్ ఆఫ్ అన్ యాటమ్. యాటంలోని స్పేస్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి? టు ఆన్సర్ ద above questions we need to understand the nature of light, color, flames and their characteristics. సో ఈ పైన క్వశ్చన్స్ ఏవైతున్నాయో వీటన్నిటికీ మనకి ఆన్సర్ తెలవడం కోసం ఫస్ట్ అసలు లైట్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది, ఫ్లేమ్స్ యొక్క కలర్స్ గురించి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. స్పెక్ట్రమ్ అంటే ఏంటి అంటే, రెయిన్బో అనేది స్పెక్ట్రానికి ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ రెయిన్బోలో మనకి 7 కలర్స్ ఉంటాయనే విషయం తెలుసు. అవేంటంటే వయలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. వీటిని మనం విబ్జిఆర్ అని కూడా పిలుస్తాము. సో యూ కెన్ ఫైండ్ ద కలర్స్ స్ప్రెడింగ్ కంటిన్యూస్లీ అండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఈచ్ కలర్ వ్యారీస్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్. అంటే ఏంటి, ఇక్కడ విబ్జిఆర్లో కలర్స్ అనేవి స్ప్రెడ్ అవ్వడం చూస్తాం. 7 కలర్స్ అనేవి మనకి రెయిన్బో వచ్చినప్పుడు 7 కలర్స్ అనేవి స్ప్రెడ్ అవ్వడం చూస్తుంటాము. అట్లాగే వాటికి ఇంటెన్సిటీ అంటే వాటి యొక్క రంగు తీవ్రత అనేది వ్యారీస్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. అంటే ఒక్కొక్క పాయింట్ ఒక దగ్గర థిక్గా అనిపిస్తుంది కలర్ అనేది, ఒక చోట మనకు లైట్గా అనిపిస్తుంది. ఆ విధంగా కలర్ యొక్క ఇంటెన్సిటీ కూడా మనకి, అంటే దాని యొక్క తీవ్రత కూడా మారుతూ ఉన్నట్టుగా మనం ఆ రెయిన్బోలో మనం చూడడం జరుగుతుంది. వేవ్ నేచర్ ఆఫ్ లైట్. లైట్కి వేవ్ నేచర్ ఉంటుందని ఎలా చెప్పగలుగుతామంటే, నార్మల్గా మనకి వాటర్లో, ఒక చెరువులో కానీ లేకపోతే ఒక నీటి కుండలో కానీ ఒక స్టోన్ వేసినప్పుడు అది ఏమవుతుంది, రిపుల్స్ని క్రియేట్ చేస్తుంది. అంటే మనకి అలల లాంటి వాటిని మనం క్రియేట్ చేస్తుంది. అంటే నీటి సర్ఫేస్ పైన మనకి అలలు అనేవి వస్తూ ఉంటాయి, ఇట్లా వేవ్ లాగా వస్తూ ఉంటుంది. అట్లాగే ఏదైనా ఒక డ్రమ్ తీసుకొని ఆ డ్రమ్ మీద సౌండ్ చేసినట్లయితే మనకి సౌండ్ వేవ్స్ అనేవి కూడా ఆ విధంగా వస్తాయి. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ వెన్ అన్ ఎలక్ట్రిక్ ఛార్జ్ వైబ్రేట్స్. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే మనకి నెగిటివ్ ఛార్జ్ అనేది వైబ్రేట్ అవుతూ ఉన్నప్పుడు సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. నార్మల్గా మనకి యాటంలో ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉన్నప్పుడు అవి వైబ్రేట్ అవుతూ మూవ్ అవుతుంటాయి కాబట్టి అక్కడ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఈ వైబ్రేటింగ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ క్రియేట్స్ ఎ చేంజింగ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే అదేంటి, ఆ వైబ్రేట్ అవుతున్న ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏదైతుందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది దానివైపు. అలాగే ఏదైతే చేంజ్ అవుతున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుతుందో అది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కూడా క్రియేట్ చేస్తుంది. అంటే ఏంటి, ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు, అంటే ఎలక్ట్రాన్ మూవ్ అవుతున్నప్పుడు యాటంలో మనకి 2 రకాల ఫీల్డ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఒకటి ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇంకోటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే 2 టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 2 కూడా మళ్ళీ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ విత్ బోత్ ద క్రియేటెడ్ ఫీల్డ్స్. క్రియేటెడ్ ఫీల్డ్స్ అంటే ఏంటి, మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండింటికి 2 ఫీల్డ్స్ క్రియేట్ అవ్వడం ద్వారా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 2 కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి అట్ రైట్ యాంగిల్స్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపిగేషన్ ఆఫ్ ద వేవ్. అంటే వేవ్ యొక్క డైరెక్షన్ ఏదో వాటికి కూడా అవి ఆ డైరెక్షన్లో కాకుండా వాటికి రైట్ యాంగిల్స్లో, అంటే 90 డిగ్రీస్లో మనకి అవి ఉంటాయి. అండ్ విజిబుల్ లైట్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో విజిబుల్ లైట్ అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ 3 × 10⁸ మీటర్/సెకండ్. లైట్ యొక్క స్పీడ్, మామూలుగా కాంతి వేగం అనేది 3 × 10⁸ మీటర్/సెకండ్ ఉంటుందనే విషయం మనకి తెలుసు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో మనకి బ్లాక్ కలర్లో ఏదైతే చూపిస్తున్నామో అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని చూపిస్తుంది ఇక్కడ, అండ్ రెడ్ కలర్లో ఏదైతే చూపించామో అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూపిస్తుంది. సో ఈ మనకి డైరెక్షన్ ఏదైతుందో డైరెక్షన్ ఆఫ్ వేవ్ యొక్క డైరెక్షన్, వేవ్ అనేది ఇట్లా ఈ డైరెక్షన్లో వెళ్తున్నట్లయితే దానికి పర్పెండిక్యులర్గా మనకి రైట్ యాంగిల్స్లో ఇట్లా ఈ విధంగా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేవి
వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కూడా ఒకదానికొకటి 90 degrees యాంగిల్లో మనకి ఉంటాయి. సో ఒక వేవ్ నుంచి ఇంకొక వేవ్, ఇది దీని పీక్ అంటాం. అంటే వేవ్ యొక్క పీక్ అంటే దాని యొక్క శిఖర భాగం. సో ఈ పీక్ నుంచి ఈ పీక్ మధ్య డిస్టెన్స్ అవుతుందని వేవ్ లెంత్ అని చెప్పేసి అంటాం. దీన్ని మనం క్రెస్ట్ అని కూడా పిలుస్తాం. వేవ్కి హైట్లో ఏదవుతుందో దాన్ని క్రెస్ట్ అని, పైన ఉన్న దాన్ని క్రెస్ట్ అని, మళ్ళీ వేవ్ కిందికి వచ్చిన దాన్ని ట్రఫ్ అని చెప్పేసి మనం పిలుస్తాము. రెండు క్రెస్ట్ల మధ్య డిస్టెన్స్ని లేదా రెండు ట్రఫ్ల మధ్య డిస్టెన్స్ని మనం వేవ్ లెంత్గా పిలుస్తాము. విజిబుల్ లైట్ అనేది ఇలాంటి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ట్రావెలింగ్ త్రూ ఏ వ్యాక్యూమ్, అంటే మామూలుగా వ్యాక్యూమ్ అంటే ఏంటి, శూన్యం, అంటే ఎలాంటి గాలి లేనటువంటి ప్లేస్ని మనం వ్యాక్యూమ్ అని చెప్పేసి అంటాము. సో వ్యాక్యూమ్ ద్వారా ఏదైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ట్రావెల్ అవుతుందో అది మనకి ఎలా దేంతో కంపేర్ చేయొచ్చు అంటే, మనకి ఇక్కడ ఓషియన్లో అంటే ఒక పెద్ద మహాసముద్రంలోనే వాటర్ వేవ్స్ తోటి మనం కంపేర్ చేయొచ్చు. అంటే మనకు సముద్రంలో అయితే అలలే విధంగా అయితే మనకు ట్రావెల్ అవుతూ ఉంటాయి, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కూడా వ్యాక్యూమ్లో అదే విధంగా ట్రావెల్ అవుతుందని చెప్పేసి మనం కంపేర్ చేసుకోవచ్చు. అట్లాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ. మామూలుగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఎలా చెప్తాం, దేని ద్వారా దాని లక్షణాలు ఎలా చెప్పగలుగుతాం అంటే దాని యొక్క వేవ్ లెంత్, దాని యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి చెప్పగలుగుతాం. అసలు వేవ్ లెంత్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్ ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ వన్ వేవ్ పీక్ టు ద నెక్స్ట్. అంటే వేవ్ లెంత్ అంటే ఏంటి, ఒక వేవ్ వెళ్తున్నట్లయితే సో ఒక వేవ్ యొక్క పీక్ నుంచి మరొక వేవ్, దాని తర్వాత వచ్చినటువంటి వేవ్ ఏదైతుందో దాని యొక్క పీక్, ఆ రెండు పీక్స్ మధ్య డిస్టెన్స్ని మనం వేవ్ లెంత్గా మనం చెప్తాం. సో ఈ డయాగ్రామ్లో మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి వేవ్ అనేది ఇక్కడ ఏ విధంగా మూవ్ అవుతున్నట్టు మనం చూడవచ్చు. ఇది వేవ్ యొక్క డైరెక్షను అండ్ ఇవి ఆసిలేషన్స్. ఇందులో ఈ హైట్ ఏదైతుందో దీన్ని మనం క్రెస్ట్ అని చెప్పేసి పిలుస్తాము. ఈ బాటమ్ ఏవైతుందో వీటిని మనం ట్రఫ్ అని పిలుస్తాము. సో రెండు క్రెస్ట్లు ఏవైతున్నాయో వాటి మధ్య డిస్టెన్స్ కానీ, లేదా రెండు ట్రఫ్లు ఏవైతున్నాయో వాటి మధ్య డిస్టెన్స్ కానీ మనం వేవ్ లెంత్ అని చెప్పేసి అంటాము. దాని సింబల్ వచ్చేసి ల్యాండా, ఈ గుర్తు ల్యాండా అని చెప్పేసి మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక వేవ్ లెంత్ అంటే అది. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి మరి, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్ ఈజ్ సింప్లీ ది నంబర్ ఆఫ్ వేవ్ పీక్స్ దట్ పాస్ బై గివెన్ పాయింట్ పర్ యూనిట్ టైం. అంటే ఒక ఇచ్చిన టైంలో, యూనిట్ టైం అంటే ఏంటి, ఒక సెకండ్ లేదా 1 minute కావచ్చు. సో జనరల్గా యూనిట్ టైం అంటే 1 second తీసుకుంటాము. ఒక సెకండ్లో ఒక పర్టికులర్ పాయింట్లోంచి, ఏదైనా ఒక పాయింట్లోంచి ఎన్ని వేవ్స్ మూవ్ అయ్యాయి, ఎన్ని వేవ్స్ పాస్ అయ్యాయి, దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్కి ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి వేవ్స్ ఉన్నాయనుకోండి, ఎక్కువ వేవ్ లెంత్ ఉన్నటువంటి వేవ్స్ ఉన్నాయనుకోండి, వాటికి ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. అంటే అర్థం, రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే దీన్ని ల్యాండా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు న్యూ అని రాయొచ్చు, లేదా న్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ల్యాండా అని రాయొచ్చు. ఇక ల్యాండా అంటే వేవ్ లెంత్, న్యూ అంటే ఫ్రీక్వెన్సీ అని అర్థం అన్నట్టు. సో ఇక్కడ న్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/λ కాబట్టి, లేదంటే దాన్ని న్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ల్యాండా అనొచ్చు. ఇక్కడ ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే మనం ఒక కాన్స్టెంట్ రాయాలి. ఆ కాన్స్టెంటే సి. ఇక్కడ సి అనేది ఏంటంటే వెలాసిటీ ఆఫ్ లైట్, దాని వాల్యూ 3 × 10⁸ అని మనకు తెలుసు. సో న్యూ ఈజ్ ఈక్వల్స్ టు C/λ, లేదా సి ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ల్యాండా కూడా మనం దీన్ని రాయొచ్చు ఇక్కడ. సో అంటే ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్ మధ్య రిలేషన్ని ఈ ఈక్వేషన్స్ ద్వారా మనం చూపించవచ్చు. సో వేవ్ లెంత్ అనేది ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్కి ఒక రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయనేది మనకి ఈ ఇమేజ్ని బట్టి తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఈ వేవ్కి ఈ వేవ్కి మధ్య అంటే వేవ్ లెంత్ అనేది చాలా తక్కువ ఉంది, ఇక్కడ వేవ్ లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంది. అంటే దీని అర్థం ఏంటి, λ1 is less than λ2. సో అదే మరి ఫ్రీక్వెన్సీ ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, డిస్టెన్స్ చూడండి, ఒకే డిస్టెన్స్ ఇది. సో ఈ పర్టికులర్ పాయింట్లోంచి ఒక సెకండ్లో ఎన్ని వేవ్స్ వెళ్ళిపోతాయి, ఇక్కడ ఒక పర్టికులర్ పాయింట్లోంచి ఎన్ని వేవ్స్ వెళ్ళిపోతాయని చూస్తే, ఇక్కడ మనకి వేవ్ లెంత్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వేవ్స్ దాని నుంచి పాస్ అయిపోతాయి, కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది దానికి. ఇక్కడ మనకి వేవ్ లెంత్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, దీనికి మనకి తక్కువ ఉంటుంది. అందుకని లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని వేవ్స్ మాత్రమే దాని నుంచి పాస్ అవుతాయి. అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఎన్ని వేవ్స్ ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఒక యూనిట్ టైంలో వెళ్ళిపోతాయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్ టైం అయినా యూనిట్ టైం తీసుకుంటే, ఈ రెండు కేసెస్లో మనకి ఈ ఫస్ట్ కేసులో ఎక్కువ వేవ్స్ పాస్ అవుతాయి కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎక్కువ, సెకండ్ కేసులో ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ, ఎందుకంటే తక్కువ వేవ్స్ పాస్ అవుతాయి కాబట్టి. అంటే వేవ్ లెంత్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, అలాగే వేవ్ లెంత్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది అని చెప్పేసి దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అంటే ఇక్కడ λ1 λ2 తీసుకుంటే, λ1 అనేది మనకి λ2 కన్నా తక్కువ ఉంది, కానీ ఫ్రీక్వెన్సీ దీన్ని న్యూ1 దీన్ని న్యూ2 అనుకుంటే, న్యూ1 అనేది మనకి న్యూ2 కన్నా ఎక్కువ ఉందని దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. Electromagnetic waves can have a wide variety of frequencies and wavelengths.
మామూలుగా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి వేరే వేరే రకాల ఫ్రీక్వెన్సీస్ మరియు వేవ్ లెంత్స్ని చూపిస్తూ ఉంటాయి. ది ఎంటైర్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ వేవ్ లెంత్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఇట్లా వేవ్ లెంత్స్ అన్నిటిని లేదా ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని ఒక రేంజ్లో ఒక ఆర్డర్ ప్రకారం మనం అరేంజ్ చేసినట్లయితే ఆ వచ్చేదాన్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని చెప్పేసి పిలుస్తాము. దానికి సంబంధించిన డయాగ్రామ్ మీకు నెక్స్ట్ స్క్రీన్లో చూపిస్తాను. నెక్స్ట్ గామా రేస్ అట్ ద షార్టర్ వేవ్ లెంత్ అండ్ రేడియో వేవ్స్ అట్ ద లాంగర్ వేవ్ లెంత్. అంటే అన్నిటికన్నా తక్కువ వేవ్ లెంత్ ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి రేస్ ఏంటంటే గామా రేసు. అలాగే రేడియో వేవ్స్ అనేవి అన్నిటికన్నా వేవ్ లెంత్ ఎక్కువ చూపిస్తాయి, లాంగర్ వేవ్ లెంత్ చూపిస్తాయి. దాంతోపాటుగా వేవ్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి దాని ఫ్రీక్వెన్సీ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది. సో ఈ ఇమేజ్లో మీరు చూసినట్లయితే కాస్మిక్ రేస్ అనేవి మనకి స్టార్టింగ్లో ఉన్నాయి. దీనికి వేవ్ లెంత్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి గామా రేసు, ఎక్స్ రేసు, యూవీ రేసు, అల్ట్రావైలెట్ రేసు, ఐఆర్ రేసు, మైక్రోవేవ్స్, రాడారు, రేడియో వేవ్స్, బ్రాడ్కాస్ట్ బ్యాండ్. సో ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ మనకి దీంట్లో ఉన్నాయి. సో ఇక్కడ యూవీకి ఐఆర్కి మధ్యలో మనకి చిన్న లైన్ ఏదైతుందో అది మనకి విజిబుల్ స్పెక్ట్రాన్ని చూపిస్తుంది, విజిబుల్ లైన్ చూపిస్తుంది. ఆ విజిబుల్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేసి చూపించినట్లయితే మనకి ఇక్కడ కలర్స్ విబిఆర్లోని 7 కలర్స్ అనేవి మనకి దీంట్లో కనిపిస్తాయి మనకి. సో ఇక్కడ వైలెట్ టు రెడ్ వరకు మనకి డిఫరెంట్ కలర్స్ అనేవి మనకి దీంట్లో కనిపిస్తాయి. ఇక్కడ ఈ విబిఆర్కి ముందు మనకి అల్ట్రావైలెట్ రేస్ అండ్ దాని తర్వాత మనకి ఐఆర్ రేస్ అనేవి దీంట్లో కనిపిస్తాయి. ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ వేవ్ లెంత్స్ మీరు చూసినట్లయితే 400 నానోమీటర్స్ ఇక్కడ స్టార్టింగ్ ఉంది ఇది విజిబుల్ లైట్కి. అట్లాగే ఎండింగ్ వచ్చేసి 700 నానోమీటర్స్ అనేవి ఉంది మనకి. సో అన్నిటికన్నా తక్కువ వేవ్ లెంత్ ఉంది ఇక్కడ మనకి ఈ గ్రాఫ్లో మనకి ఇక్కడ చూస్తే కాస్మిక్ రేస్ లేదా గామా రేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ ఉంది రేడియో వేవ్స్ ఆర్ బ్రాడ్కాస్ట్ బ్యాండ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో వీటికి షార్టర్ వేవ్ లెంత్స్ ఉన్నాయి, ఇక్కడేమో లాంగర్ వేవ్ లెంత్ అనేది దీంట్లో ఉంది. సో ఇక్కడ వేవ్ లెంత్ తక్కువ కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ వేవ్ లెంత్ ఎక్కువ కాబట్టి ఫ్రీక్వెన్సీ వీటికి చాలా తక్కువ ఉంటుంది. స్పెక్ట్రమ్ గురించి అర్థం చేసుకోవడానికి మనం ఐరన్ రాడ్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మనం నార్మల్గా ఐరన్ రాడ్ని హీట్ చేసినట్లయితే దాంట్లో మనకి కొంత ఎనర్జీ అనేది లైట్ రూపంలో మనకి ఎమిట్ అవుతుంది. సో ఫస్ట్ ఐరన్ రాడ్ ఏమవుతుంది, రెడ్ కలర్లోకి మారిపోతుంది. ఎందుకు అలా మారుతుంది అన్నప్పుడు మనం స్టార్టింగ్లో ఎనర్జీ కొంచెం తక్కువ ఇస్తాం కాబట్టి, హీట్ ఎనర్జీ తక్కువ ఇస్తాం కాబట్టి ఎనర్జీకి వేవ్ లెంత్కి ఏంటి మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ ఉంటుంది. ఎందుకంటే మనకి 2 ఈక్వేషన్స్ తెలుసు మనకి ఏంటంటే ఈజ్ కోసం హెచ్ న్యూ అంటే ఫ్రీక్వెన్సీ, లేదంటే ఫ్రీక్వెన్సీ కాకుండా మనం వేవ్ లెంత్ రాసుకుంటే న్యూ అంటే సి బై ల్యాండా కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ సి బై ల్యాండా అని రాయొచ్చు. అంటే ఈకి అంటే ఎనర్జీకి వేవ్ లెంత్కి ల్యాండాకి ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ స్టార్టింగ్లో ఎనర్జీ తక్కువ ఉంది కాబట్టి హీట్ ఎనర్జీ వేవ్ లెంత్ ఎక్కువ ఉన్నటువంటి కలర్ అనేది మనకు కనిపిస్తుంది. వేవ్ లెంత్ ఎక్కువ ఉన్న కలర్ ఏంటి మనకి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి దాంట్లో ఎక్కువ వేవ్ లెంత్ 700 నానోమీటర్స్ దేనికి ఉంది మనకి ఇంతకుముందు ఇమేజ్లో మీకు చూపించినప్పుడు అంటే రెడ్ కలర్ ఉంటుంది కాబట్టి మనకి ఫస్ట్లో రెడ్ కలర్ అనేది కనిపిస్తుంది. సో యాజ్ ద టెంపరేచర్ రైజెస్ ఇట్ గ్లోస్ ఆరెంజ్, ఎల్లో, బ్లూ. సో టెంపరేచర్ అనేది పెరుగుతున్న కొద్దీ కలర్స్ ఏమవుతాయి, రెడ్ నుంచి ఆరెంజ్కి, ఎల్లోకి, బ్లూకి మారిపోతూ ఉంటాయి. ఎందుకని అట్లా మారుతూ ఉంటాయి అంటే ఎనర్జీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి వేవ్ లెంత్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఫస్ట్లో ఎక్కువ వేవ్ లెంత్ ఉన్న కలర్ కనిపిస్తుంది మనకి, రాను ఏమవుతుంది వేవ్ లెంత్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి మనకి తక్కువ వేవ్ లెంత్ ఉన్నటువంటి కలర్స్ అనేవి మనకి కనిపిస్తాయి. ఫైనల్గా వచ్చేటప్పటికి హై ఎనర్జీ చాలా ఎక్కువైపోతుంది అంటే హీట్ ఎనర్జీ చాలా ఎక్కువైపోతుంది కాబట్టి వేవ్ లెంత్ చాలా తక్కువ ఉన్నట్టు లోయర్ వేవ్ లెంత్ ఉన్నటువంటి కలర్స్ అనేవి మనకి ఎమిట్ అవుతూ ఉంటాయి. చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది ఇంకా ఎక్కువ టెంపరేచర్, ఇఫ్ ద టెంపరేచర్ హై ఎనఫ్ అంటే చాలా ఎక్కువ టెంపరేచర్ ఉన్నట్లయితే మనకి ఆల్మోస్ట్ అది వైట్ కలర్ అయిపోతుంది. ఎందుకు వైట్ కలర్ అనిపిస్తుంది అంటే వేరే ప్లేసెస్లో వేరే టెంపరేచర్స్ అనేవి మనకి ఐరన్ రాడ్ అనేది తీసుకోవడం వల్ల సో అన్నీ మిక్స్ అయిపోయి మనకి ఏమవుతుంది ఆల్ విజిబుల్ వేవ్ లెంత్స్ మనకు దాంట్లో కనిపిస్తాయి కాబట్టి అన్ని రకాల కలర్ అంటే కొన్ని పార్టికల్స్కి ఏమో రెడ్ కలర్, కొన్నిటికి ఆరెంజ్, ఇట్లా మనం అన్ని మిక్స్ అయిపోతాయి కాబట్టి మనకి దీంట్లో ఫైనల్గా మనకి వైట్ కలర్ అనేది దాంట్లో కనిపిస్తుంది. When the temperature is high enough, other colors will also be emitted, but due to higher intensity of one particular emitted color, example red, others cannot be observed. అంటే ఏంటి ఇక్కడ మనకి ఐరన్ రాడ్ని మనకి హీట్ చేస్తున్నప్పుడు టెంపరేచర్ మరీ హై ఉన్నప్పుడు ఏమవుతుందంటే సో అన్ని కలర్స్ కూడా ఎమిట్ అవుతాయి. కాకపోతే మనకి ఏంటంటే రెడ్కి ఇంటెన్సిటీ అంటే దాని యొక్క రంగు తీవ్రత అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి రంగు రెడ్ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అదర్స్ కెనాట్ బి అబ్జర్వ్ అంటే వేరే రంగులు అనేవి మనకి కనిపించవు. ఎందుకు రెడ్ కలర్ కనిపిస్తుంది, రెడ్ కలర్కి సో ఇంటెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి సో ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్నటువంటి రెడ్ కలర్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మ్యాక్స్ ప్లాంక్ బ్రోక్ విత్ ద కంటిన్యూస్ ఎనర్జీ ట్రెడిషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ బై అజ్యూమింగ్ దట్ ద ఎనర్జీ ఇస్ ఆల్వేస్ ఎమిటెడ్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ హెచ్ న్యూ. సో మ్యాక్స్ ప్లాంక్ సైంటిస్ట్ ఏం చెప్పారంటే ప్లాంక్ మామూలుగా ఎనర్జీ పాకెట్స్ రూపంలో ఎమిట్ అవుతుందని చెప్పేసి ఒక పాకెట్ ఎనర్జీ అనేది ఒక హెచ్ న్యూ అని చెప్పేసి సో ఎన్ని పాకెట్స్ ఎనర్జీ మనకి రిలీజ్ అవుతుందని చెప్పడానికి ఇక్కడ హెచ్ న్యూ అని ఇచ్చారు. ఒక పాకెట్ ఎనర్జీ వచ్చేసి హెచ్ న్యూ, 2 పాకెట్స్ 2 హెచ్ న్యూ, 3 పాకెట్స్ 2 హెచ్ న్యూ, అట్లా మనకి
NHν అప్ టు వరకు మనం రాసుకోవచ్చు. ఇక్కడ అంటే ఎనర్జీ ఇప్పుడు కూడా మనకి ఏంటి మల్టిపుల్స్ ఆఫ్ హెచ్న్యూగా, అంటే హెచ్న్యూ యొక్క మల్టిపుల్స్ అంటే 1, 2, 3 ఇట్లా వాటి యొక్క మల్టిపుల్స్గా మనకి ఎమిట్ అవుతుందనే విషయాన్ని మ్యాక్స్ ప్లాంక్ చెప్పడం జరిగింది. అంటే E=hν అనే ఈక్వేషన్ ఏదైతుందో, సో ఇది ఒక క్వాంటంకి సంబంధించిన ఎనర్జీకి సంబంధించిన ఈక్వేషన్. అంటే మ్యాక్స్ ప్లాంక్ ఏం చెప్పారంటే క్వాంటమ్ థియరీలో ఏం చెప్పారంటే ఎనర్జీ అనేది పాకెట్స్ రూపంలో రిలీజ్ అవుతుందని చెప్పేసి, ఒక పాకెట్ యొక్క ఎనర్జీ వచ్చేసి ఎనర్జీ ఈని మనం hν అనే సింబల్ తోటి మనం చూపిస్తాం అన్నట్టు. సో మనకి 2 పాకెట్స్ అయితే 2hν 3hν అట్లా మనకి అండ్ సో అనేది NHν వరకు మనం దాన్ని చూపించడం జరుగుతుంది. సో ఎనర్జీకి ఈక్వేషన్ వచ్చేసి E=hν. ఇక్కడ E అంటే ఎనర్జీ, H అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, దాని వాల్యూ 6.625 × 10⁻³ జౌల్ సెకండ్. ఇక్కడ న్యూ అంటే వచ్చేసి ఫ్రీక్వెన్సీ, ఆ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ. సో ఈ న్యూ ప్లేస్లో మనం c/λ కూడా రాసుకోవచ్చు. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను మీకు నేను ఇంతకుముందు. E=hc/λ, ఇక్కడ న్యూ ప్లేస్లో c/λ రాసుకుంటాము. ఇక్కడ c అంటే ఏంటి, వెలాసిటీ ఆఫ్ లైట్, దాని వాల్యూ 3 × 10⁻8 m/s అని మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాము. ఇక్కడ ది ఎనర్జీ E ఫర్ రెడ్ కలర్ ఈజ్ లోయర్ దాన్ ఎనర్జీ ఆఫ్ బ్లూ కలర్. అంటే రెడ్ కలర్ యొక్క ఎనర్జీ అనేది బ్లూ కలర్ కన్నా తక్కువ ఉంటుంది. సో ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏంటి లాంబ్డా అంటే వేవ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. అదే బ్లూ కలర్కి వచ్చేసరికి వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది అండ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక యాక్టివిటీని చూద్దాం. టేక్ ఏ పించ్ ఆఫ్ క్యూప్రిక్ క్లోరైడ్. క్యూప్రిక్ క్లోరైడ్ అంటే ఏంటి, కాపర్ +2 స్టేట్లో ఉన్నదాన్ని క్యూప్రిక్ స్టేట్ అంటాము. కాపర్ +1లో ఉంటే Q+ అని చెప్పేసి అంటాము. ఇక్కడ క్యూప్రిక్ క్లోరైడ్ ఫార్ములా వచ్చేసి CuCl2. కాపర్ +2 స్టేట్లో ఉంది. దీని ఒక వాచ్ గ్లాస్లో తీసుకొని దాన్ని కాన్సన్ట్రేట్ HClని కొద్దిగా 2-3 డ్రాప్స్ యాడ్ చేసి దాన్ని పేస్ట్ లాగా తయారు చేసినట్లయితే దాన్ని ఏం చేయాలి, ప్లాటినం లూప్ అంటే ప్లాటినం ఒక వైర్ అనేది అవుతుంది, దానికి పైన కొద్దిగా ఆ పేస్ట్ని అప్లై చేసి దాన్ని ఒక నాన్ ల్యూమినస్ ఎక్కువ పొగలైనటువంటి ఒక మసలైనటువంటి ఒక ఫ్లేమ్లోకి మనం దాన్ని ఇంట్రొడ్యూస్ చేసినట్లయితే ఆ ఫ్లేమ్ యొక్క కలర్ అనేది మారిపోతూ ఉంటుంది. అదే దాన్ని మనం ఇదే క్యూప్రిక్ క్లోరైడ్ కాకుండా స్ట్రాన్షియం క్లోరైడ్తో కూడా మనం చేయవచ్చు. ఈ యాక్టివిటీలో CuCl2 క్యూప్రిక్ క్లోరైడ్ తీసుకున్నప్పుడేమో గ్రీన్ కలర్ ఫ్లేమ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాము. అదే స్ట్రాన్షియం క్లోరైడ్ తీసుకున్నప్పుడు క్రిమ్సన్ రెడ్ కలర్ ఫ్లేమ్ని మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, మనకి ఒక్కొక్క యాటమ్కి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ సంబంధించిన కాంపౌండ్స్కి ఒక కలరు, స్ట్రాన్షియం సంబంధించిన కాంపౌండ్స్కి ఒక కలర్ అనేది వస్తుందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. Scientists found that each element emits its own characteristic color. These colors correspond to certain discrete wavelengths of light and are called line spectra. సో సైంటిస్ట్ ఏంటంటే ప్రతి ఎలిమెంట్కి ఇంతకుముందు మనం చూసినట్టు కాపర్కి, స్ట్రాన్షియం అట్లా ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క కలర్ అనేది మనకి కనిపిస్తుంది కాబట్టి, సో ఇక్కడ ఈచ్ ఎలిమెంట్కి దాని ఓన్ క్యారెక్టరిస్టిక్ కలర్ అంటే దానికి మాత్రమే చూపించినట్టు ఒక ప్రత్యేకమైన కలర్ అనేది మనకి ఉంటుందని చెప్పేసి సైంటిస్ట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ కలర్స్ కూడా ప్రతి దానికి ఒక పర్టికులర్ వేవ్ లెంత్ ఉంటుందని చెప్పేసి మనం దాన్ని కనుక్కోవడం జరిగింది. సో దీన్ని మనం లైన్ స్పెక్ట్రా అని చెప్పేసి పిలుస్తాము. ది లైన్స్ ఇన్ అటామిక్ స్పెక్ట్రా కెన్ బి యూజ్ టు ఐడెంటిఫై అన్నోన్ ఆటమ్స్. మామూలుగా అటామిక్ స్పెక్ట్రాలో ఈ లైన్ స్పెక్ట్రాలో లైన్స్ని ఎలా యూజ్ చేస్తారంటే అన్నోన్ ఆటమ్స్, మనకి ఏదైనా ఆటమ్ తెలియకపోతే దాన్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాము. దాన్ని ఎలా కంపేర్ చేస్తుంటే పీపుల్ని ఐడెంటిఫై చేయడానికి ఏ విధంగా అయితే ఫింగర్ ప్రింట్స్ మనం యూజ్ చేస్తామో అట్లాగే ఆటమ్ని ఐడెంటిఫై చేయడానికి మనకి సో ఆ ఆటమ్ సంబంధించినటువంటి లైన్ స్పెక్ట్రాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. బోర్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ లిమిట్స్. సో నీల్స్ బోర్ సైంటిస్ట్ బోర్ అటామిక్ మోడల్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇతను మెయిన్గా హైడ్రోజన్ ఆటమ్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంట్లో బోర్ మోడల్లో మనకి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే Niels Bohr proposed that electrons in an atom occupy stationary orbits or stationary states of fixed energy at different distances from the nucleus. సో నీల్స్ బోర్ ఏమన్నారంటే న్యూక్లియస్ అంటే ఇక్కడ సెంటర్ పాయింట్ ఏదైతుందో న్యూక్లియస్ నుంచి ఫిక్స్డ్ ఎనర్జీ అంటే ఎనర్జీ ఫిక్స్గా ఉన్నటువంటి డిఫరెంట్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఆర్బిట్స్ ఉంటాయని చెప్పేసి చెప్పాడు. ఆ ఆర్బిట్స్ని మనం స్టేషనరీ ఆర్బిట్స్ అని చెప్పేసి పిలుస్తామని అతను చెప్పడం జరిగింది. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఈ స్టేషనరీ ఆర్బిట్స్ లోపల ఉంటాయి. సో ఆ స్టేషనరీ ఆర్బిట్స్కి ఎనర్జీ ఎట్లా ఉంటుంది, ఫిక్స్డ్గా ఉంటుంది. ఆ స్టేషనరీ ఆర్బిట్స్ ఎలా ఉంటాయి, ఒక డిఫరెంట్ డిస్టెన్స్లో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటికి KLMN అనే సైన్స్ మనం ఇక్కడ ఇచ్చాము. అంటే ఇక్కడ ఈ ఆర్బిట్స్ని క్యాపిటల్ లెటర్స్ KLMN తోటి ఇండికేట్ చేస్తాము. ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఇక్కడ క్వాంటమ్ నెంబర్స్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను నేను. సో ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వచ్చేసి దీనికి K ఆర్బిట్కి n=1 అని, Lకి n=2 అని, Mకి 3 అని, Nకి 4 అని చెప్పేసి మనం ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఆర్బిట్స్ అన్నిటికీ కూడా ఫిక్స్డ్ ఎనర్జీ ఉండి
ఆర్బిట్స్ అన్నీ కూడా ఒక డిఫరెంట్ డిస్టెన్సెస్లో న్యూక్లియస్ నుంచి ఉంటాయని మనకి ఫస్ట్ పాయింట్ చెప్తుంది. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే వెన్ అన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఏ లోయర్ ఎనర్జీ స్టేట్, సో లోయర్ ఎనర్జీ స్టేట్ని మనం గ్రౌండ్ స్టేట్ అని పిలుస్తాము, హైయర్ ఎనర్జీ స్టేట్ని మనం ఎగ్జిట్ స్టేట్ అని పిలుస్తాము. వెన్ అన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఏ లోయర్ ఎనర్జీ స్టేట్ అంటే గ్రౌండ్ స్టేట్ టు ఎగ్జిట్ స్టేట్, ఇట్ అబ్జార్బ్స్ ఎనర్జీ. అంటే ఎలక్ట్రాన్ అనేది గ్రౌండ్ స్టేట్ నుంచి అంటే తక్కువ ఎనర్జీ ఉన్నటువంటి స్టేట్ నుంచి ఎగ్జిట్ స్టేట్ అంటే ఎక్కువ ఎనర్జీ ఉన్న స్టేట్లోకి ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు అది ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. ఆర్ ఎమిట్స్ ఎనర్జీ, ఒకసారి ఎనర్జీ కూడా ఎమిట్ చేస్తుంది. ఎప్పుడు అది ఆ జంప్ అనేది హైయర్ ఎనర్జీ స్టేట్ నుంచి లో ఎనర్జీ స్టేట్లోకి ఉన్నప్పుడు. అంటే లోయర్ టు హైయర్ ఎనర్జీ స్టేట్కి ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడేమో ఎనర్జీ అబ్జర్వ్ అవుతుంది, హైయర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోయర్ ఎనర్జీ స్టేట్లోకి ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడేమో ఎనర్జీ ఎమిట్ అవుతుంది అంటే రిలీజ్ అవుతుందని చెప్పేసి సెకండ్ పాయింట్లో బోర్ అటామిక్ మోడల్లో చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఇమేజ్లో మనకి ఎలక్ట్రాన్ ప్రమోషన్ని చూస్తాము. ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేది ఎగ్జిట్ స్టేట్లోకి జంప్ అయింది. ఇలా ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు అంటే లోవర్ ఎనర్జీ, గ్రౌండ్ స్టేట్ అంటే ఏంటి ఎనర్జీ తక్కువ ఉన్నటువంటి స్టేట్, ఎగ్జిట్ స్టేట్ అంటే ఎక్కువ ఉన్న స్టేట్, అంటే తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళాలంటే కొంత అదనంగా శక్తి కావాలి కాబట్టి ఇక్కడ ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్ అంటే అదనపు శక్తిని అది తీసుకుంటుంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి సెకండ్ స్టేట్లో ఇప్పుడు మనకి సెకండ్ ఇమేజ్లో ఎగ్జిట్ స్టేట్లోనే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఎగ్జిట్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్లోకి వస్తుంది కాబట్టి ఎగ్జిట్ స్టేట్లో దానికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, గ్రౌండ్ స్టేట్లో ఎనర్జీ తక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ నుంచి తక్కువ వస్తుంటే కొంత ఎక్స్ట్రా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అంటే ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. ఇక దీన్ని ఎలక్ట్రాన్ డిమోషన్ కింద మనం చూడవచ్చు. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి ది ఎనర్జీస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్ కెన్ హ్యావ్ ఓన్లీ సర్టన్ వాల్యూస్ E1, E2, E3 అండ్ సో ఆన్, దట్ ఈస్ ఎనర్జీస్ క్వాంటైజ్డ్. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ అనేది K షెల్లో ఉందనుకోండి, సో దాని యొక్క ఎనర్జీ వచ్చేసి E1, L షెల్లో ఉంటే దాని ఎనర్జీ E2, M షెల్లో ఉంటే E3, అట్లా మనకి ఎనర్జీ అనేది మనం చూపించవచ్చు. ఇప్పుడు ఫస్ట్ షెల్ ఉందనుకోండి E1 వచ్చేసి ఎంత hν అన్నట్టు, E2 ఎంత 2hν అన్నట్టు, సెకండ్ దాంట్లో ఉంది కాబట్టి. థర్డ్ షెల్లో ఉంటే 3hν, అట్లా nth షెల్లో ఉంటే మనకి nhν అని చెప్పేసి రాస్తాం. అక్కడ ఎనర్జీ అనేది క్వాంటైజ్గా ఉంటుంది. అంటే క్వాంటైజ్గా అంటే ఏంటి 1hν, 2hν, 3hν అని అంటే 1 time, 2 times, 3 times ఇట్లా ఉంటే దాన్ని మనం ఎనర్జీస్ క్వాంటైజ్డ్ అని చెప్పేసి పిలుస్తాం. ది స్టేట్స్ కరస్పాండింగ్ టు దీస్ ఎనర్జీస్ ఆర్ కాల్డ్ స్టేషనరీ స్టేట్స్. అంటే E1 దగ్గర ఉన్నటువంటి ఈ స్టేట్ని ఒక ఎనర్జీ స్టేట్ అని, ఒక స్టేషనరీ స్టేట్ అని, E2 దగ్గర ఉన్నది, E3 దగ్గర ఉన్నది ఒకటి, అట్లా ప్రతి ఎనర్జీ దగ్గర ఉన్నటువంటి ఒక్కొక్క స్టేట్ని మనం స్టేషనరీ స్టేట్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఇప్పుడు E1 దగ్గర ఉన్నటువంటి స్టేషనరీ స్టేట్ ఏంటంటే K షెల్, E2 దగ్గర ఉన్నది ఏంటంటే L షెల్, అట్లా E3 దగ్గర M, అట్లా ఎన్స్ అని రాయొచ్చు మనం. అండ్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎనర్జీ ఆర్ కాల్డ్ ఎనర్జీ లెవెల్స్. వీటిని మనం ఎనర్జీ లెవెల్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో బోర్ అటామిక్ మోడల్ యొక్క లిమిట్ ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా బోర్స్ మోడల్ ఎక్స్ప్లెయిన్స్ ఆల్ ద లైన్ స్పెక్ట్రా అబ్జర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. హైడ్రోజన్ ఆటమ్ సంబంధించి మాత్రమే ఇది లైన్ స్పెక్ట్రం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో వేరే ఆటమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇదే ఒక డ్రాబ్యాక్, ఒక లిమిట్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బోర్ అటామిక్ మోడల్ తర్వాత మనం చెప్పుకోవాల్సింది బోర్ సోమర్ఫీల్డ్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్. సో సోమర్ఫీల్డ్ ఏంటంటే సోమర్ఫీల్డ్ మాడిఫైడ్ బోర్స్ అటామిక్ మోడల్ బై యాడింగ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్. మామూలుగా మనకి బోర్ అటామిక్ మోడల్లో సో నీల్స్ బోర్ ఏం చెప్పాడంటే మనకి ఆర్బిట్స్ అన్నీ కూడా సర్క్యులర్ పాత్లో అంటే రింగ్ అంటే వలయాకారంలో ఉంటాయని చెప్పేసి తను చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఇతను ఏం చేశాడంటే సోమర్ఫీల్డ్ సో ఆ సర్క్యులర్ పాత్లో ఉన్నటువంటి ఆర్బిట్స్ని ఎలిప్టికల్ ఆర్బిట్స్ తోటి రీప్లేస్మెంట్ చేశాడు. అంటే సర్క్యులర్ లాగా షేప్లో ఉన్నటువంటి ఆర్బిట్స్ని అలా కాదు ఎలిప్టికల్ షేప్లో ఉంటాయని చెప్పేసి తను మాడిఫై చేయడం జరిగింది. అయితే అతను అన్నీ కాదు, ఒక ఫస్ట్ ఆర్బిట్ ఏదైతుందో అది మాత్రం సర్క్యులర్ షేప్లోనే ఉంటుందని, మిగతా ఆర్బిట్స్ని ఎలిప్టికల్ షేప్లోకి తీసుకోవాలని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ వైల్ రిటర్నింగ్ ది ఫస్ట్ ఆఫ్ బోర్ సర్క్యులర్ ఆర్బిట్ యాజ్ సచ్ హీ యాడెడ్ 1 ఎలిప్టికల్ ఆర్బిట్ టు బోర్ సెకండ్ ఆర్బిట్. బోర్ సెకండ్ ఆర్బిట్ ఏదైతుందో దాని ప్లేస్లో ఏం చేస్తారు, ఇక్కడ బోర్ సెకండ్ ఆర్బిట్ తీసుకోవాలంటే ఏంటి, ఫస్ట్ ఆర్బిట్ మాత్రం సర్క్యులర్ పాత్రలో తీసుకొని సెకండ్ది ఎలిప్టికల్ షేప్లో తీసుకోవాలి. మీకు దానికి సంబంధించిన ఇమేజ్ నేను నెక్స్ట్ స్క్రీన్లో చూపిస్తాను. అలాగే ఒకవేళ బోర్ థర్డ్ ఆర్బిట్ అంటే మామూలుగా బోర్ థర్డ్ ఆర్బిట్ అంటే ఎలా ఉంటుంది, 3 సర్కిల్స్ గీస్తాం మనం. కానీ ఇక్కడ సోమర్ఫీల్డ్ ఏం చెప్పాడంటే ఫస్ట్ ఒకటే సర్కిల్ గీసి సర్కిల్ షేప్లో ఫిల్ చేసి తీసుకొని నెక్స్ట్ రిమైనింగ్ 2 ఏంటంటే మనకి ఎలిప్టికల్ షేప్లో, ఎలిప్టికల్ అంటే ఏంటి మనకి ఓవల్ షేప్లో, మనకి ఎలా చెప్పాలంటే దాన్ని ఒక ఎగ్ షేప్లో మనకి గీయాలని చెప్పేసి చెప్పాడు. సో 2 ఎలిప్టికల్ ఆర్బిట్స్ తీసుకోవాలి. అట్లాగే నెక్స్ట్ 4th బోర్ ఆర్బిట్ అవుతుందో దానికి మనకి 3 ఎలిప్టికల్ ఆర్బిట్స్ తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది.
సో such that the nucleus of an atom is one of the principal foci ఆఫ్ దీస్ ఎలిప్టికల్ ఆర్బిట్స్. ఇక్కడ ప్రిన్సిపల్ ఫోర్సీ అంటే ఒక మెయిన్ పాయింట్ అని మీనింగ్. సో ఇవన్నీ ఎలిప్టికల్ ఆర్బిట్స్కి ప్రిన్సిపల్ ఫోర్స్ ఏంటి అంటే మెయిన్ పాయింట్ ఏంటి, ఇక్కడ దేన్ని బేస్ చేసుకుని ఇవి రొటేట్ అవుతూ ఉంటాయి ఎలక్ట్రాన్స్ దీంట్లో అంటే న్యూక్లియస్ని బేస్ తీసుకొని రొటేట్ అవుతాయని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది. అంటే ఆటంలోని ఎలక్ట్రాన్స్ అనేవి సర్క్యులర్ పాత్లో మూవ్ అవ్వని, ఓన్లీ ఫస్ట్ ఆర్బిట్లో మాత్రం సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతాయని, రిమైనింగ్ ఆర్బిట్స్లో సర్క్యులర్ పాత్లో కాకుండా ఎలిప్టికల్ ఆర్బిట్స్ లో అవి రొటేట్ అవుతాయని చెప్పేసి తను మాడిఫై చేయడం జరిగింది. అంటే బోర్ చెప్పిన పాయింట్స్ని యాక్సెప్ట్ చేస్తూనే దాంట్లో చిన్న మాడిఫికేషన్ ఇతను చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇమేజ్ని మీకు నేను నెక్స్ట్ స్క్రీన్లో చూపిస్తాను. ఇందులో మీరు ఫస్ట్ ఫస్ట్ చూడండి, దాంట్లో ఎలిజికోస్ 0 ఉంది. ఎలిజికోస్ 0 అంటే ఏంటి, మనకు అది ఓన్లీ కేషువల్ మాత్రమే ఉంటుంది దాంట్లో. సో కాబట్టి అది సర్క్యులర్ పాత్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇమేజ్లో మనకి L=0, L=1 ఉన్న రెండు ఉన్నాయి చూడండి. L=0 ఉన్నదేమో సర్క్యులర్ పాత్లో ఉంది, L=1 ఉన్నదేమో మనకి ఎలిప్టికల్ షేప్లో ఉంది. ఈ రెండు ఏంటి అంటే L=0 ఉన్నదేమో S ఆర్బిటాలు, L=1 ఉన్నదేమో P ఆర్బిటాలు. అంటే ఫస్ట్ ఇమేజ్లో మనకి ఓన్లీ ఒకటే ఉంది, అది L=0 అన్నాం కాబట్టి అది S ఆర్బిట్ కాబట్టి 1s అవుతుంది అది, ఎందుకంటే n వాల్యూ 1 కాబట్టి దానికి. సెకండ్ దాంట్లో n వాల్యూ 2 కాబట్టి n వాల్యూ 2 ఉండి L వాల్యూ 0 ఉన్నది ఏమవుతుంది, అది 2s అవుతుంది. n వాల్యూ 2 ఉండి L వాల్యూ 1 ఉన్నది ఏంటి, 2p అవుతుంది. అంటే సెకండ్ ఇమేజ్లో మనకి ఉన్నటువంటి ఏంటి అవంటే 2s 2p ఆర్బిటాల్స్. నెక్స్ట్ థర్డ్ ఇమేజ్లో మనకి ఏంటి n=3 కాబట్టి L వాల్యూ 0 ఉన్నటువంటి సర్కులర్ ఉంది, L వాల్యూ 1, 2 ఉన్నటువంటి ఎలిప్టికల్ షేప్స్ కూడా ఉన్నాయి మనకి. ఇక్కడ ఎలిప్టికల్ షేప్లో చూడండి, ఇక్కడ L=1 ఉంటే ఎలిప్టికల్ షేప్ ఏమో కొద్దిగా తక్కువ విడ్త్ అనేది ఉంది, ఆ లెంత్ అనేది తక్కువ ఉంది. అదే L=2 ఉన్నది అవుతుందో దాని ఎలిప్టికల్ షేప్ అనేది కొంచెం లాంగ్గా ఉంది అంటే, సో దాన్ని కొంచెం వేరియేషన్ అనేది ఉంది మనకి. సో ఈ మూడు ఏంటి, ఇక్కడ థర్డ్ ఇమేజ్లో మనకి ఉన్నటువంటి ఫస్ట్ సర్కిల్ ఏంటంటే అది 3sని ఇండికేట్ చేస్తుంది, ఎందుకంటే n వాల్యూ 3 కాబట్టి 3, L వాల్యూ 0 కాబట్టి S 3s. నెక్స్ట్ దాంట్లో L=1 ఉంది కాబట్టి అది 3p అవుతుంది, నెక్స్ట్ 3d అవుతుంది. అట్లాగే ఫోర్త్ ఇమేజ్లో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, n వాల్యూ 4 కాబట్టి L=0, L=1, L=2, L=3 అని 4 ఉన్నాయి కదా. సో దీంట్లో L=0 ఉన్నదేమో 4s, క్వాంటం నెంబర్ 4 కాబట్టి ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ 4 కాబట్టి 4s అది. మిగతా ఏమవుతాయి, L=1 ఉన్నదేమో 4p అవుతుంది, నెక్స్ట్ ఇది 4d అవుతుంది, నెక్స్ట్ ఇది 4f అవుతుంది. సో ఈ విధంగా మనకి సోమర్ఫీల్డ్ ఏం చెప్పాడంటే ఇక్కడ ఒక ఫస్ట్ దాంట్లో మాత్రమే అంటే 1s. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బోర్ ఏం చెప్పాడు మనకి, అక్కడ హైడ్రోజన్ ఆటమ్ అనేది ఓన్లీ సర్కులర్ పాత్రలో ఇలా ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పేసి చెప్పాడు. మనకి ఫస్ట్ ఇమేజ్ బట్టి చూస్తే మనకు ఓన్లీ సర్కులర్ పాత్ర మాత్రమే ఉంది. అదే నెక్స్ట్ ఆటమ్కి వచ్చేసరికి సర్కులర్తో పాటు ఎలిప్టికల్ షేప్స్ కూడా మనకి వచ్చాయి ఆర్బిట్స్లో. సో ఈ 4 ఇమేజ్ని బట్టి మనకి ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఓన్లీ సర్కులర్ పాత్లో ఒక ఫస్ట్ ఆర్బిట్లో మాత్రమే సర్కులర్ పాత్, మిగతా రిమైనింగ్ వాటిలో ఎలిప్టికల్ షేప్లో అవి రొటేట్ అవుతాయి అనేది మనకి దీన్ని బట్టి తెలుస్తుంది. నెక్స్ట్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్. ఇక్కడ క్వాంటమ్ మెకానిక్ మోడల్లో మనకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, ఏంటంటే డూ ద ఎలక్ట్రాన్స్ ఫాలో డిఫైన్డ్ పాత్స్ అరౌండ్ ద న్యూక్లియస్. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఆటంలోని ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి డిఫైన్ పాత్లోనే అవి ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయా లేదా అనేది ఒక క్వశ్చన్ ఇక్కడ మనకి. ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ డిఫైన్ పాత్స్ ఆర్ ఆర్బిట్స్, ద ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఎట్ వేరియస్ టైమ్స్ విల్ బి నోన్. మామూలు ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి ఆర్బిట్స్లో ఒక డిఫైన్డ్ పొజిషన్లోనే మనకి ఉన్నట్లయితే ఆ ఎలక్ట్రాన్ యొక్క వేరియస్ టైమ్స్లో ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉందనేది మనం చెప్పడానికి వీలవుతుంది. కానీ ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సింది, అదేంటంటే వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ ఎంత అసలు ఫస్ట్, అంటే దాని స్పీడ్ ఎట్లా ఉంటుంది అనేది. ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫైండ్ ద ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ మనం ఖచ్చితంగా కనుక్కోగలుగుతామా లేదా అనేది ఇంకో క్వశ్చన్. అంటే ఎలక్ట్రాన్ స్పీడ్ ఎంత, దాని పొజిషన్ ఎంత అనేది మనం తెలుసుకోగలుగుతామా లేదా అనేది ఒక క్వశ్చన్. ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్విజిబుల్ టు నాక్డ్ ఐ, దెన్ హౌ డూ యూ ఫైండ్ ద పొజిషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి మన కంటికి కనిపించినంత చాలా చిన్నవి కాబట్టి, సో ఇలాంటి వాటి యొక్క పొజిషన్ని వెలాసిటీని మనం అంచనా వేయడానికి ఎలా కుదురుతుంది అనేది మనకి ఒక క్వశ్చన్. టు ఫైండ్ ఆర్టికల్స్ డ్యూరింగ్ డార్క్ నైట్స్ వి టేక్ ద హెల్ప్ ఆఫ్ టార్చ్ లైట్, సిమిలర్లీ we can take the help of suitable light to find the position and velocity of electron. అంటే మామూలుగా చీకట్లో ఉన్న వస్తువుల్ని మనం కనిపెట్టడానికి టార్చ్ లైట్ హెల్ప్ ఏ విధంగా తీసుకుంటామో అలాగే సో అతి చిన్నదైనటువంటి ఎలక్ట్రాన్ మన కంటికి కనిపెట్టేటువంటి ఎలక్ట్రాన్ ఏదైతుందో, సో అలాంటి దాని యొక్క
పొజిషన్ అండ్ వెలాసిటీని చెప్పడానికి ఒక సూటబుల్ లైట్ని మనం తీసుకోవాలనేది ఈ క్వాంటమ్ మెకానికల్ మోడల్ని చెప్తుంది. యాజ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ వెరీ స్మాల్, లైట్ ఆఫ్ వెరీ షార్ట్ వేవ్ లెంత్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ టాస్క్. ఎలక్ట్రాన్స్ అనేవి చాలా చాలా చిన్నవి కాబట్టి దీనికోసం ఏంటి ఇక్కడ మనం తీసుకునే లైట్ ఏదైతుందో చాలా తక్కువ వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. తక్కువ వేవ్ లెంత్ ఎంత తీసుకోవాలి? ఇక్కడ వేవ్ లెంత్ తక్కువ ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, అట్లాగే సో ఎక్కువ ఫ్రీక్వెన్సీతో ఉన్నటువంటి లైట్ మనకి ఆ ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి కొంతవరకు హెల్ప్ చేస్తుంది. సో దిస్ షార్ట్ వేవ్ లెంత్ లైట్ ఇంటరాక్ట్స్ విత్ ద ఎలక్ట్రాన్స్ అండ్ డిస్టర్బ్స్ ద మోషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. అంటే మనకి సో ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి తక్కువ వేవ్ లెంత్ ఉన్న లైట్ మనం యూజ్ చేయాలని చెప్తున్నాం కదా. సో ఈ తక్కువ వేవ్ లెంత్ ఉన్న లైట్కి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది, ఎలక్ట్రాన్తో ఇంటరాక్ట్ అయ్యి ఆ ఎలక్ట్రాన్ యొక్క దాని యొక్క మోషన్ని డిస్టర్బ్ చేస్తుంది. హెన్స్ సైమల్టేనియస్లీ ద పొజిషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ కెనాట్ బి మెజర్డ్ ఎక్యురేట్లీ. దీనివల్ల ఏమవుతుంది, ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని వెలాసిటీ మనం ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయలేము. ఫ్రమ్ ద అబౌవ్ డిస్కషన్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ఎలక్ట్రాన్స్ డు నాట్ ఫాలో డెఫినెట్ పాత్స్ ఇన్ అన్ యాటమ్. దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఈ డిస్కషన్ బట్టి సో ఎలక్ట్రాన్స్ అనేవి డెఫినెట్ పాత్ని యాటంలో డెఫినెట్ పాత్స్ని ఫాలో అవ్వవు అనే విషయాన్ని మనకి దీన్ని బట్టి తెలుస్తుంది. డూ యాటమ్స్ హ్యావ్ ఎ డెఫినెట్ బౌండరీ యాజ్ సజెస్టెడ్ బై బోర్స్ మోడల్. సో బోర్ మోడల్లో చెప్పినట్టుగా మనకి యాటమ్స్కి బౌండరీ అనేది డెఫినెట్ బౌండరీ అనేది ఉంటుందా యాటమ్కి అనేది ఇక్కడ క్వశ్చన్. ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఆర్బిట్స్ అరౌండ్ ద న్యూక్లియస్, దిస్ మీన్స్ దట్ అన్ యాటమ్ డజంట్ హ్యావ్ ఏ డెఫినెట్ బౌండరీ. ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిట్ లోపల డిస్ట్రిబ్యూట్ అవ్వకపోతే, న్యూక్లియస్ చుట్టూ డిస్ట్రిబ్యూట్ అవ్వకపోతే మన యాటమ్కి ఒక పర్ఫెక్ట్ షేప్ అనేది, ఒక డెఫినెట్ బౌండరీ అనేది వచ్చి ఉండేది కాదు. సో యాజ్ ఎ రిజల్ట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు పిన్ పాయింట్ అండ్ ఎలక్ట్రాన్ ఇన్ యాటమ్. దీన్ని బట్టి మనకి యాటమ్ చుట్టూ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉందని ఖచ్చితంగా ఒక పిన్ పాయింట్ చేసి చెప్పలేము అని అర్థమవుతుంది. అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ యాటమ్, ఎ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ అన్ యాటమ్ వాజ్ డెవలప్డ్ బై ఎర్విన్ ష్రోడింగర్. సో ఈ పరిస్థితిలో మనకి ఎలక్ట్రాన్ యొక్క ప్రాపర్టీస్ని అర్థం చేసుకోవడానికి క్వాంటమ్ మెకానికల్ మోడల్ని ఎర్విన్ ష్రోడింగర్ అనే సైంటిస్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు దిస్ మోడల్, ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్బిట్స్ ఆఫ్ బోర్స్ మోడల్, ద ఎలక్ట్రాన్స్ ఆర్ థాట్ టు ఎగ్జిస్ట్ ఇన్ పర్టికులర్ రీజన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ ఎట్ ఎ గివెన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్. సో ఇక్కడ బోర్ మోడల్లో చెప్పినట్టుగా ఆర్బిట్కి బదులుగా సో ఇతను ఈ మోడల్లో ష్రోడింగర్ ఏం ఆలోచించాడంటే, సో ఎలక్ట్రాన్స్ ఆర్ థాట్ టు ఎగ్జిస్ట్ ఇన్ పర్టికులర్ రీజన్ ఆఫ్ స్పేస్. ఒక పర్టికులర్ రీజన్లో, ఒక స్పేస్లో అవి న్యూక్లియస్ చుట్టూ ఉంటాయని చెప్పేసి తను భావించడం జరిగింది. The region of space around the nucleus where the probability of finding the electron is maximum is called an orbital. సో మామూలుగా న్యూక్లియస్ చుట్టూ ఏ స్పేస్లో అయితే, ఏ రీజియన్లో అయితే మనకి ఎలక్ట్రాన్ని కనుక్కున్నటువంటి ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉంటుందో ఆ స్పేస్నే మనం ఆర్బిటాల్ అని చెప్పేసి పిలుస్తామని చెప్పేసి మనకి ఈ మోడల్లో చెప్పడం జరిగింది. ఇన్ ఏ గివెన్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ ఓన్లీ సర్టన్ ఆర్బిటాల్స్ కెన్ ఎగ్జిస్ట్. మామూలుగా మనకి ఇచ్చిన స్పేస్లో యాటమ్ చుట్టూ కొన్ని ఆర్బిటాల్స్ మనకి ఎగ్జిస్ట్ అవుతాయి. ఈచ్ ఆర్బిటల్ ఆఫ్ ఎ స్టేబుల్ ఎనర్జీ స్టేట్ ఫర్ ద ఎలక్ట్రాన్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై ఎ పర్టికులర్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్. ప్రతి ఆర్బిటాల్కి దాంట్లో ఆ ఆర్బిటాల్ ఏదైతుందో దాన్ని మనం ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ తోటి మనం ఇండికేట్ చేయడం జరుగుతుంది. క్వాంటమ్ నెంబర్స్ ఆర్ 4 types. ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, స్మాల్ ఎన్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు. సెకండ్ వన్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్, స్మాల్ ఎల్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు. థర్డ్ వన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, MLRM అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు. ఫోర్త్ వన్ స్పిన్ క్వాంటమ్ నెంబర్, MSRS అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ గురించి చూద్దాం. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని స్మాల్ n అనే లెటర్ తోటి ఇండికేట్ చేస్తారు. సో ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ నీల్స్ బోర్ సైంటిస్ట్ బోర్ ప్రపోజ్ చేశాడు. సో n వాల్యూస్ ఎప్పుడు కూడా 1, 2, 3, 4 లేదా KLMN అనే లెటర్స్ తోటి ఇండికేట్ చేస్తాము. ఇక్కడ మీరు చూస్తే సో ఈ విధంగా న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్స్ KLMN. సో వీటి క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ n=1 K ఆర్బిట్కి, n=2 L ఆర్బిట్కి, అట్లా 3, 4 MN ఆర్బిట్స్కి ఉంటాయి. సో ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ దేని ఇండికేట్ చేస్తుందంటే, ఇట్ ఇండికేట్స్ సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్. సో ఈ n వాల్యూ ఇంక్రీజ్ అయినట్లయితే సైజు, ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఒక ఆర్బిట్కి. అలాగే ఒక ఆర్బిట్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి అనేది 2n² ఈక్వేషన్ తోటి క్యాలిక్యులేట్ చేస్తాము. ఇక్కడ n అనేది 1, 2, 3, 4 and so on. ఫర్ ఎగ్జాంపుల్ K ఆర్బిట్ ఉందనుకోండి, దాంట్లో ఎన్ని ఆర్బిట్స్ ఉంటాయని తెలుసుకోవాలంటే n వాల్యూ 1 రాయాలి. K ఆర్బిట్కి n వాల్యూ 1 కాబట్టి సో 2 × 1² ఎంత అవుతుంది, 2 అవుతుంది.
సో అట్లా మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్బిట్, అంటే k ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఈజ్ ఈక్వల్స్ టు n స్క్వేర్. ఇక్కడ n అనేది నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్, అంటే ఒక ఆర్బిట్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి కనుక్కోవడానికి ఇది ఈక్వేషన్. అలాగే యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ కనుక్కోవడానికి nh/2π. ఫర్ ఎగ్జాంపుల్ k ఆర్బిట్కి n వాల్యూ 1 కాబట్టి h/2π, 1h/2π, లేదా Lకి అయితే 2h/2π, Mకి అయితే 3h/2π. అలా ఈ విధంగా మనకి యాంగులర్ మూమెంటమ్ కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి అజిముతల్ క్వాంటం నెంబర్. దీన్ని స్మాల్ l అనే లెటర్ తోటి ఇండికేట్ చేస్తాము. సో అజిముతల్ క్వాంటం నెంబర్ని సోమర్ఫీల్డ్ సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడు. సో అజిముతల్ క్వాంటం నెంబర్ని యాంగులర్ మూమెంటమ్ క్వాంటం నెంబర్ అని కూడా పిలుస్తారు. సో ఎల్ వాల్యూస్ ఎప్పుడూ కూడా స్మాల్ n వాల్యూస్ పైన డిపెండ్ అవుతాయి. సో ఎల్ వాల్యూస్ ఎప్పుడు కూడా 0 నుంచి n-1 వరకు. ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ 3 అనుకోండి, ఎల్ వాల్యూస్ 3-1 అంటే 2 వరకు మాత్రమే ఉంటాయి, అంటే 0, 1, 2 మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ వాల్యూ 4 అనుకోండి, ఇప్పుడు ఎల్ వాల్యూస్ 0, 1, 2, 3 వరకు మాత్రమే ఉంటాయి. సో వాల్యూస్ ఆఫ్ ఎల్ ఎప్పుడు కూడా సబ్షెల్ని ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ వాల్యూ 0 అనుకోండి, ఎల్ వాల్యూ 0 అయినప్పుడు s ఆర్బిటాల్, ఎల్ వాల్యూ 1 అయినప్పుడు p ఆర్బిటాల్, ఎల్ వాల్యూ 2 అయినప్పుడు d ఆర్బిటాల్, అండ్ 3 ఉన్నప్పుడు f ఆర్బిటాల్ అని. సో ఎల్ వాల్యూస్ spdf ఆర్బిటాల్స్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఏదైనా ఒక గివెన్ ఆర్బిట్లో spdf యొక్క ఎనర్జీ ఆర్డర్ ఈ విధంగా ఉంటుంది. s కన్నా pకి ఎక్కువ, p కన్నా dకి, d కన్నా fకి ఇంకా ఎక్కువ ఎనర్జీ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి nth ఆర్బిట్, n ఆర్బిట్, క్యాపిటల్ n ఆర్బిట్ అంటే 4th, స్మాల్ n వాల్యూ 4 ఉంటుంది కాబట్టి ఇప్పుడు 4s, 4p, 4d, 4f తీసుకున్నట్లయితే 4s ఈజ్ లెస్ దాన్ 4p, 4p లెస్ దాన్ 4d, 4d లెస్ దాన్ 4f. ఇది ఎనర్జీ ఆర్డర్ అనేది దీంట్లో ఉంటుంది అన్నట్టు. సో అసలు ఎంతముందు n వాల్యూ దేని ఇండికేట్ చేస్తుందంటే ఆర్బిట్ యొక్క సైజ్ ఎనర్జీ ఇండికేట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు స్మాల్ ఎల్ వాల్యూ దేని ఇండికేట్ చేస్తుంది అంటే ఆర్బిటాల్ యొక్క షేప్ని. స్మాల్ n ఏమో ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్ ఇండికేట్ చేస్తే స్మాల్ ఎల్ ఏమో షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్ని ఇండికేట్ చేస్తుంది. అది ఎలా నెక్స్ట్ చెప్తాను మీకు నేను. అలాగే యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ను కూడా ఇండికేట్ చేస్తుంది. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఎల్ వాల్యూ సబ్షెల్ ఇండికేట్ చేస్తుంది. ఎల్ వాల్యూ 0 అయితే s సబ్షెల్, 1 అయితే p, 2 అయితే d, 3 అయితే f సబ్షెల్ని ఇండికేట్ చేస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఇన్ ఆర్బిట్, ఒక ఆర్బిట్లో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయనేది n వాల్యూకి ఈక్వల్ అవుతుంది. అలాగే యాంగులర్ మూమెంటమ్ ఇన్ ఆర్బిట్కి మనం ఇంతకుముందు ఒక ఈక్వేషన్ చూస్తాం. ఇప్పుడు ఇన్ ఆర్బిటాల్కి ఈక్వేషన్ వచ్చేసి h/2π × √L/L+1. ఇక్కడ h అనేది ప్లాంక్ కాన్స్టెంట్ వాల్యూ అవుతుంది. ఇక్కడ n వాల్యూ ఎల్ వాల్యూ మారితే సబ్షెల్ నోటేషన్ ఎలా ఇస్తాం. n వాల్యూ 1 ఉన్నప్పుడు ఎల్ వాల్యూ ఎక్కడ వరకు వస్తుంది, 0 to n-1 వరకు మాత్రమే అనుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు n-1 అంటే 1-1 0, అంటే ఎల్ వాల్యూ ఓన్లీ 0 మాత్రమే ఉంటుంది కాబట్టి సబ్షెల్ వచ్చేసి 1s. సో n వాల్యూ 2 ఉన్నప్పుడు ఎల్ వాల్యూ ఎప్పటి వరకు ఉంటాయి, 2-1 వరకు ఉంటాయి. 2-1 అంటే 1 వరకు ఉంటాయి అన్నట్టు, అంటే 0, 1 కాబట్టి 2s, 2p ఉన్నాయి. n వాల్యూ 3 ఉన్నప్పుడు 0, 1, 2 వరకు మాత్రమే ఉంటాయి, అంటే 3-1 వరకు మాత్రమే ఉంటాయి కాబట్టి ఎల్ వాల్యూస్ 0, 1, 2 మాత్రమే ఉంటాయి. 3s, 3p, 3d. అలాగే 4th కూడా 4s, 4p, 4d, 4f అనేవి ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. సో మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ని ml సబ్స్క్రిప్ట్లో l లేదంటే స్మాల్ m లెటర్తో కానీ ఇండికేట్ చేస్తారు. దీన్ని ల్యాండే అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడు. సో ఇంతకుముందు చెప్పుకుంటే ఎల్ వాల్యూ n పైన డిపెండ్ అయితే ఇప్పుడు ml వాల్యూస్ అనేవి l పైన డిపెండ్ అవుతాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎల్ వాల్యూ తీసుకున్నట్లయితే దానికి ml వాల్యూస్ -l నుంచి స్టార్ట్ చేస్తే +l వరకు ఉంటాయి, మధ్యలో 0 కూడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్ వాల్యూ 2 తీసుకున్నాం అనుకోండి, ml వాల్యూస్ ఏమవుతాయి, -2 నుంచి స్టార్ట్ చేస్తే +2 వరకు, మధ్యలో 0 కూడా ఉంటుంది, అంటే -2, -1, 0, +1, +2 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ వాల్యూ 0 ఉంటే s ఆర్బిటల్ అని చెప్పాను కదా, ఎల్ వాల్యూ ఇప్పుడు 2 ఉన్నప్పుడు ఏమవుతుంది, d ఆర్బిటల్ d అవుతుంది, d సబ్షెల్. సో ఇక్కడ d కాబట్టి సో మొత్తం ఎన్ని 5 ఆర్బిటాల్స్ ఉన్నాయి దీంట్లో. సో ఒక ఎల్ వాల్యూకి మొత్తం ml వాల్యూస్ ఎన్ని పాదులు అవుతాయి టోటల్గా అంటే 2l+1 వాల్యూస్ పాదులు అవుతాయి దీంట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ వాల్యూ 1 తీసుకున్నట్లయితే ml వాల్యూస్ ఎన్ని వస్తాయి, ఇప్పుడు 2 × 1 + 1 అంటే 3 అవుతుంది. ఏంటి ml వాల్యూస్, ఎల్ వాల్యూ 1 కాబట్టి ml వాల్యూస్ -1, 0, +1 అవుతాయి. మొత్తం ఎన్ని ml వాల్యూస్ ఉంటాయి అనేది దేని ఇండికేట్ చేస్తుంది ఇక్కడ అంటే ఒక ఆర్బిటాల్లో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి అనేది ఇండికేట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ml వాల్యూస్ ఇక్కడ ఎన్ని టోటల్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఎల్ వాల్యూ 2కి ml వాల్యూస్ ఎన్ని 5 ఉన్నాయి మనకి. ఈ 5 అనేది దేని ఇండికేట్ చేస్తుంది, ఇక్కడ మనకి d అనే సబ్షెల్లో మనకి 5 ఆర్బిటాల్స్ ఉంటాయి అనేది ఇండికేట్ చేస్తుంది. సో నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్, ఒక
ఒక సబ్షెల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఉంటాయనేది సో మనకు తెలుసుకుందాం. ఫస్ట్ ఎస్పీడిఎఫ్లోకి వచ్చేసరికి ఎస్ ఆర్బిటాల్లో మనకి ఎస్ సబ్షెల్లో మనకి ఒక ఆర్బిటాల్, పి సబ్షెల్లో 3 ఆర్బిటాల్స్, డి సబ్షెల్లో 5 ఆర్బిటాల్స్ అండ్ ఎఫ్ సబ్షెల్లో 7 ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయి. సో ఎంఎల్ వాల్యూ ఎప్పుడు కూడా దేని ఇండికేట్ చేస్తుంది అంటే ఆర్బిటాల్స్ ఏ విధంగా ఒక స్పేస్లో ఓరియంట్ అయి ఉన్నాయనే దాని విషయాన్ని చెప్తుంది మనకి. అంటే అవి ఎక్కడ ఏ సబ్షెల్ లోపల మనకి ఉన్నాయనే విషయాన్ని చెప్తుంది. సో నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ కనుక్కోవడానికి ఈక్వేషన్ వచ్చేసి n². సో ఒక్క సబ్షెల్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి అనడానికి కనుక్కోవడానికి 2 × 2l+1 ఈక్వేషన్ని మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ టేబుల్ మీరు చూసినట్లయితే ఎల్ వాల్యూ 0, 1, 2, 3కి సబ్షెల్ ఎస్పీడిఎఫ్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ 2l+1 ఈక్వేషన్తో కనుక్కుంటే మనకి ఎస్లో 1, పిలో 3, డిలో 5, ఎఫ్లో 7 అనేవి మనకి ఆర్బిటాల్స్ ఉన్నాయి. అట్లా ఎలక్ట్రాన్స్ ఎన్ని పడతాయంటే ఎస్లో 2, పిలో 6, డిలో 10, ఎఫ్లో 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4th వన్ వచ్చేసి స్పిన్ క్వాంటం నెంబర్. స్పిన్ క్వాంటం నెంబర్ని ఉలెన్బెక్ అండ్ గౌడ్ స్మిత్ అనే సైంటిస్టులు ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఎంఎస్ వాల్యూస్ అనేవి దేనిపైన డిపెండ్ కావు. ఇంతకుముందు ఒక క్వాంటం నెంబర్ ఇంకో క్వాంటం నెంబర్ మీద డిపెండ్ అయ్యేది. సో కానీ ఎంఎస్ వాల్యూస్ అనేవి దేని మీద డిపెండ్ కావు. ఎంఎస్ వాల్యూస్ +, అండ్ -, మాత్రమే ఉంటాయి. ఎంఎస్ వాల్యూస్ అనేవి దేని ఇండికేట్ చేస్తాయి? ఎలక్ట్రాన్ యొక్క డైరెక్షన్ ఇండికేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ ఉన్నట్లయితే +, అని, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎలక్ట్రాన్ రొటేట్ అయితే దాన్ని -, అని చెప్పేసి ఇస్తాము. మొత్తం స్పిన్ ఎంత అవుతుంది అంటే అన్ని ఇక్కడ +/- n/2 అవుతుంది. n అంటే ఏంటి? ఇక్కడ అన్పైడ్ ఎలక్ట్రాన్స్. అన్పైడ్ ఎలక్ట్రాన్స్ అన్నింటినీ సమ్ చేస్తే వచ్చేదే టోటల్ స్పిన్ అవుతుంది. స్పిన్ యాంగులర్ మూమెంటం కనుక్కోవడానికి h/2π × √s × s+1 అనే ఈక్వేషన్ యూజ్ చేస్తాము. ఇక్కడ s అంటే స్పిన్, ఇక్కడ పైన కనుక్కున్నటువంటి వాల్యూ. స్పిన్ మల్టిప్లిసిటీ కనుక్కోవడానికి 2s+1 ఈక్వేషన్ మనం యూజ్ చేస్తాము. ఒక ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఒక ఆర్బిటాల్లో ఎన్ని పడతాయి అన్నప్పుడు 2. అది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఎందుకోసం ఉపయోగపడుతుందంటే మనం మామూలుగా ఒక ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ బేస్ చేసుకుని దాంట్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఏ ఆర్బిట్లో ఎలా డిస్ట్రిబ్యూట్ అయినా తెలుసుకోవడానికి మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి. హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది? 1s ఆర్బిటాల్లో ఉంటుంది. కాబట్టి దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం 1s1 అని చెప్పేసి రాస్తాము. అదే హీలియం తీసుకుంటే 1s2 అని రాస్తాము. లిథియం అయితే 1s2, 2s1 అని చెప్పేసి రాస్తాం. అంటే 1sలో 2 ఎలక్ట్రాన్స్, 2sలో 1 ఎలక్ట్రాన్ ఉందని చెప్పడానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తూ ఉంటాం. అసలు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? ఇక్కడ డెఫినేషన్ చూసుకుంటే ఈ షార్ట్ హ్యాండ్ నొటేషన్. సో ఒక చిన్న సింబల్, అది షార్ట్ హ్యాండ్ నొటేషన్ అంటే ఒక సింబల్. ఎలాంటి సింబల్ అది? సో దాంట్లో ఏమి ఉంటాయి అనేది ఇక్కడ చూద్దాం. సో ప్రిన్సిపల్ ఎనర్జీ లెవెల్ కన్సిస్ట్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఎనర్జీ లెవెల్, ఎన్ వాల్యూ, ది లెటర్ కరస్పాండింగ్ సబ్షెల్, సబ్ లెవెల్, ఎల్ వాల్యూ అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్స్ ఇన్ ద సబ్షెల్ ఈజ్ రిటన్ యాజ్ సూపర్ స్క్రిప్ట్. సో ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఎన్ని రాసి పక్కన దాని యొక్క సో ఎల్ వాల్యూ అజిముతల్ క్వాంటం నెంబర్ ఏదైతుందో దాని యొక్క సింబల్ రాయాలి. ఇక్కడ ఎల్ వాల్యూ రాయకూడదు, ఎల్ యొక్క సింబల్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ L=0 అయితే మనకి ఏం రాస్తాము? S అని రాస్తాము. L=1 అయితే P అని, L=2 అయితే D అని అలా రాస్తాం మనం. ఇక్కడ X అనేది ఏంటి ఇక్కడ అంటే దాంట్లో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయనే దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ సింబల్ NLX ఏదైతుందో దీన్ని మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో NLXలో ఇక్కడ మనకి N అనేది ఏంటంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. అంటే మనకి 1, 2, 3, 4 అట్లా. అలాగే L అనేది ఏంటంటే అజిముతల్ క్వాంటం నెంబర్ యొక్క సింబల్ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ L వాల్యూ 0 ఉంటే S అని రాయాలి, L వాల్యూ 1 ఉంటే P అని, L వాల్యూ 2 ఉంటే D అని, L వాల్యూ 3 ఉంటే F అని ఈ విధంగా రాస్తాము. ఇక్కడ X అనేది ఏంటంటే ఆ సబ్షెల్లోని ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయనే దాన్ని ఇండికేట్ చేస్తుంది. అంటే 1 ఉంటే 1, లేదా 2 ఉంటే 2 అని చెప్పేసి రాస్తాం అక్కడ. సో ఎగ్జాంపుల్గా హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈసీ అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? ఇక్కడ 1s1 అవుతుంది. ఇక్కడ స్మాల్ n వాల్యూ 1, L యొక్క సింబల్ వచ్చేసి S, ఇక్కడ X వాల్యూ 1 అన్నట్టు. హీలియంకి 1s2, లిథియానికి 1s2, 2s. అంటే ఇక్కడ NLX టైప్ మోడల్ రాస్తాం. అంటే ఇక్కడ 1s2, 2s అని చెప్పేసి దీనికి రాయడం జరుగుతుంది. ఇక్కడ N వాల్యూ 1sలో 1 అవుతుంది, 2sలో 2 అవుతుంది. ఇక్కడ L వాల్యూ మాత్రం SS అవుతుంది ఇక్కడ. అట్లా ఇక్కడ X వాల్యూ 2, ఇక్కడ X వాల్యూ 1 అని రాస్తున్నాము. ఈ విధంగా మనకి NLXని చూపించడం జరుగుతుంది. సో ఇలా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని ఏ ఆటంకైనా మనం రాయొచ్చు. సో ఇక్కడ NLX ఏమవుతుంది? మనకి ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ పెరుగుతున్న కొద్దీ ఈ ఆర్బిటల్స్ అని యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ కాన్ఫిగరేషన్ కూడా మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నియాన్ తీసుకున్నాం అనుకోండి, 1s2, 2s2, 2p6 అని రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని ఇండికేట్ చేస్తాం. సో ఒకే ఎలక్ట్రాన్ ఉన్నటువంటి హైడ్రోజన్ వాటికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1 రాస్తాము. ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి దానికి స్పిన్ని మనం మామూలుగా +, అని చెప్పేసి రాస్తాము. సో ఒకటికన్నా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు వాటిని ఈ విధంగా మనకి ఆర్బిటల్స్లో అరేంజ్ చేయాలి
అని చెప్పడానికి. టు డిస్క్రైబ్ ద ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఫర్ మోర్ దెన్ 1 ఎలక్ట్రాన్ ఇన్ ద యాటమ్ వీ నీడ్ టు నో 3 ప్రిన్సిపల్స్. అంటే ఒకటి కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే యాటంలో సో వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఫిల్ చేయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నియాన్ అనుకోండి 1s2 2s2 2p6 అని రాస్తాం దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అయితే 1s2నే ఎందుకు రాయాలి ఇక్కడ, 1s3 1s4 అని ఎందుకు రాయట్లేము అక్కడ. అట్లా 1s తర్వాత 2sలోకి ఎందుకు వెళ్ళాలి, 2s తర్వాత 2pలోకి ఎందుకు వెళ్ళాలి. సో ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడం కోసం ఇక్కడ ఒక 3 ప్రిన్సిపల్స్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటి అంటే ఇక్కడ పాలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. సో సైంటిస్ట్ పాలీ ఇచ్చినటువంటి ఒక ప్రిన్సిపల్, నెక్స్ట్ ఆబౌ ప్రిన్సిపల్, నెక్స్ట్ హున్స్ రూల్ అని ఈ 3 రూల్స్ మనకి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీటి ప్రకారం ఎలక్ట్రాన్స్ అనేవి ఆటంలో ఫిల్ అవుతూ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ తెలుసుకోవాలంటే మనకి ఈ 3 ప్రిన్సిపల్స్ అనేవి మనకి తెలిసి ఉండాలి. సో అవి ఏంటనేవి మనం చూద్దాం. మొదటగా మనం పాలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ చూద్దాము. సో ఈ ప్రిన్సిపల్ ఏంటంటే దిస్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ నో 2 ఎలక్ట్రాన్స్ ఆఫ్ ద సేమ్ ఆటమ్ కెన్ హ్యావ్ ఆల్ 4 క్వాంటమ్ నెంబర్స్ ద సేమ్. అంటే ఒక యాటమ్కి సంబంధించి ఏవైనా 2 ఎలక్ట్రాన్స్ మనం తీసుకున్నట్లయితే ఆ 2 ఎలక్ట్రాన్స్కి 4 క్వాంటమ్ నెంబర్స్ అనేవి సేమ్ ఉండవని చెప్తుంది. అంటే ఒక్క యాటమ్కి సంబంధించినవి తీసుకోవాలి ఎలక్ట్రాన్స్ అనేవి. 2 వేరే యాటమ్స్ యొక్క ఎలక్ట్రాన్స్ కంపేర్ చేయకూడదు. ఒక యాటమ్ ఏదైనా తీసుకున్నట్లయితే దానిలోని ఏవైనా 2 ఎలక్ట్రాన్స్ తీసుకోండి, ఆ 2 ఎలక్ట్రాన్స్కి ఉన్నటువంటి 4 క్వాంటమ్ నెంబర్లు అనేవి వేరువేరుగా ఉంటాయనేది ఈ ప్రిన్సిపల్ చెప్తుంది. ఎగ్జాంపుల్గా మనం హీలియం తీసుకున్నాం అనుకోండి, అటామిక్ నెంబర్ 2 దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 అవుతుంది. సో 1s2లో మనకి ఏమిటి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి. సో 2 ఎలక్ట్రాన్స్ ఈ విధంగా రాస్తాం. సో ఇక్కడ ఈ 1sలో ఉంది కాబట్టి n వాల్యూ ఏమవుతుంది, దీనికి 1 అవుతుంది, ఈ ఎలక్ట్రానిక్ అయినా కూడా 1 అవుతుంది. l వాల్యూ వచ్చేసి దీనికి కూడా 0 అవుతుంది, దానికి 0 అవుతుంది, ఎందుకంటే 2 కూడా s ఆర్బిటాల్లో ఉన్నాయి కాబట్టి. సో ml వాల్యూ వచ్చేసి l వాల్యూ 0 ఉంది కాబట్టి ml వాల్యూ కూడా 0 ఉంటుంది. ఎందుకు అనేది మీకు క్వాంటమ్ నెంబర్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ml వాల్యూ 0 అవుతుంది. కానీ ఇక్కడ లాస్ట్లో ms ఏదైతుందో స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఏదైతుందో ఫస్ట్ ఎలక్ట్రాన్కి ప్లస్ ఆఫ్ అవుతుంది, సో సెకండ్ ఎలక్ట్రాన్కి మైనస్ ఆఫ్ అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ 3 క్వాంటమ్ నెంబర్స్ అనేవి ఈ 2 ఎలక్ట్రాన్కి సేమ్ ఉన్నాయి, కానీ 4వ క్వాంటమ్ నెంబర్ ఏదైతుందో అంటే స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఏదైతుందో రెండింటికి డిఫరెంట్ ఉంది. అంటే ఏదో ఒక చోట అంటే ఈ యాటంలో హీలియంలో మనకి 4th క్వాంటమ్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంది. అయితే వేరే వాటి కంపేర్ చేస్తే మనకి ఇంకా వేరే క్వాంటమ్ నెంబర్ డిఫరెంట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం లిథియాన్ని కంపేర్ చేసి చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్లో లిథియం చూసినట్లయితే దీంట్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s1, ఎందుకంటే అటామిక్ నెంబర్ 3 కాబట్టి 1s2 2s1. సో ఫస్ట్ 2 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ మనకి ఇప్పుడు హీలియంలో ఏ విధంగా అయితే ఉంటుందో వాటిలాగానే ఉంటుంది, ఎందుకంటే n వాల్యూ 1, l వాల్యూ 0, ml వాల్యూ 0, ms ఇక్కడ ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్, ఇది మన ఆల్రెడీ హీలియంలో ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఫస్ట్ ఎలక్ట్రాన్ థర్డ్ ఎలక్ట్రాన్ కానీ లేదా సెకండ్ ఎలక్ట్రాన్ థర్డ్ ఎలక్ట్రాన్ కానీ కంపేర్ చేసి చూడండి. ఇక్కడ ఫస్ట్ థర్డ్కి వచ్చేసరికి n వాల్యూ 1 ఉంటే ఇక్కడ n వాల్యూ 2 ఉంది, మిగతా అన్నీ సేమ్ ఉన్నాయి చూడండి. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది డిఫరెంట్ ఉంది. అదే సెకండ్ ఎలక్ట్రాన్ థర్డ్ ఎలక్ట్రాన్ కంపేర్ చేసి చూడండి, అక్కడ కూడా మనకి n వాల్యూ అనేది డిఫరెంట్గా ఉంది. అట్లా ఫస్ట్ ఎలక్ట్రాన్ సెకండ్ ఎలక్ట్రాన్ కంపేర్ చేస్తే ఎక్కడ తేడా ఉంది, ms వాల్యూ డిఫరెంట్గా ఉంది. అంటే ఇక్కడ ఏ 2 ఎలక్ట్రాన్ కంపేర్ చేసినా కూడా ఏదో ఒక ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ దగ్గర డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి ఆబర్ ప్రిన్సిపల్ చూసినట్లయితే, సో ఆబర్ ప్రిన్సిపల్ అంటే ఏంటి అంటే ఇన్ ద గ్రౌండ్ స్టేట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కెన్ బి బిల్డప్ బై ప్లేసింగ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద లోయెస్ట్ అవైలబుల్ ఆర్బిటాల్స్ అంటిల్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యాడెడ్ ఈజ్ ఈక్వల్ టు ద అటామిక్ నెంబర్. సో ఆబర్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే మామూలుగా ఒక యాటంలోని ఎలక్ట్రాన్స్ అనేవి దాని అటామిక్ నెంబర్ పూర్తయ్యేంత వరకు ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతూ ఉంటాయి. సో ఎలా ఫిల్ అవుతూ ఉంటాయి, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాయంటే మనకి ఉన్నటువంటి అవైలబుల్గా ఉన్నటువంటి ఆర్బిటాల్స్లో లోయెస్ట్ అవైలబుల్ ఆర్బిటాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్బిటాల్స్ తీసుకున్నట్లయితే ఒక యాటంలో 1s 2s 2p 3s ఇలా ఉంటాయి. సో వాటిలో తక్కువ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్ ఏదైతుందో దాంట్లోకి ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ ఫిల్ అవుతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1s అనేది అన్నిటికన్నా తక్కువ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్, తర్వాత 2s, తర్వాత 2p. సో అట్లా మనకి ఫస్ట్ 1sలోని ఎలక్ట్రాన్స్ అనేవి చూజ్ చేసుకుంటాయి, దాంట్లో ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. ఆ 1s పూర్తిగా ఎన్ని ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం ఆక్యుపై చేస్తుందంటే 2 ఎలక్ట్రాన్స్, ఎందుకంటే SR2 యొక్క మ్యాక్సిమం కెపాసిటీ 2 కాబట్టి 1s2 అవుతుంది. సో 2 ఎలక్ట్రాన్స్ తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ మనకి 2sలోకి ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతాయి. 2sలో కూడా ఒక 2 ఎలక్ట్రాన్స్ నిండే వరకు నిండుతాయి, తర్వాత మళ్ళీ 2pలోకి వెళ్తాయి. అట్లా ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నటువంటి వాటిలో వాటి యొక్క ఎనర్జీ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఫిల్ అవుతాయి అనేది మనకి ఈ ప్రిన్సిపల్ చెప్తుంది. అసలు ఆబో అంటే ఏంటి అంటే, ఆబో అంటే జర్మనీలో మనకి బిల్డింగ్ అప్ అని మీనింగ్ వస్తుంది. అంటే ఎలక్ట్రాన్స్ కొద్ది కొద్దిగా ఫిల్ చేసుకుంటూ పోతాయి కాబట్టి ఇలా చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రిన్సిపల్ యొక్క మీనింగ్ ఏంటంటే, సో ఆర్బిటల్స్ ఎలా ఫిల్ అవుతాయి అంటే వాటి యొక్క ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఫిల్ అవుతాయని చెప్పేసి ఈ ప్రిన్సిపల్ చెప్తుంది. వాటి యొక్క ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్ మనకి ఎలా తెలుస్తుందంటే మాయిలర్ డయాగ్రామ్ అనేది ఉంది. సో ఆ మాయిలర్ డయాగ్రామ్ బేస్ చేసుకొని ఏ ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ తక్కువ ఉంటుంది, ఏ ఆర్బిటాల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది అనేది మనకి మాయిలర్ డయాగ్రామ్లో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు మనం దాన్ని బట్టి. సో అది ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ చెప్తాను మీకు నేను. మాయిలర్ డయాగ్రామ్ చెప్పడానికన్నా ముందు ఒక 2 రూల్స్ చెప్పాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫిల్ చేయడానికి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి 2 రూల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే n రూల్.
సో n అంటే ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. సో ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిల్డ్ ఫస్ట్ ఇన్ ద ఆర్బిటాల్ హ్యావింగ్ లోయర్ n వాల్యూ. సో 2 ఆర్బిటాల్స్ మనం తీసుకుంటే దాంట్లో దేనికైతే n వాల్యూ మనకి తక్కువ ఉంటుందో దాంట్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ ఫిల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1s ఉంది 2s ఉంది అనుకోండి. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ దేంట్లో ఫిల్ అవుతాయి అంటే 1sలోనే ఫిల్ అవుతాయి. 1s ఫిల్ అయిన తర్వాతనే మనకి 2sలోకి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయని ఈ n రూల్ అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం లిథియం తీసుకున్నాం అనుకోండి, కాన్ఫిగరేషన్ ఏం రాస్తాం మనం ఇక్కడ 1s2 2s1 అని రాస్తాం. సో అంటే 1s ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ 2sలోకి ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవుతాయి. అంతేగాని 1s 0 ఉండి 2s1 2s2 అలా ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవ్వవు. సో అది n రూల్. నెక్స్ట్ n+l రూల్. సో n+l రూల్ ఏంటంటే ఇఫ్ n వాల్యూస్ ఆర్ సేమ్ ఫర్ ద 2 ఆర్బిటాల్స్ దెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిల్డ్ ఫస్ట్ ఇన్ ద ఆర్బిటాల్స్ హ్యావింగ్ లోయర్ n+l వాల్యూ. అంటే మనకి ఇక్కడ n వాల్యూస్ అనేవి సేమ్ ఉన్నట్లయితే, సో ఈ రెండు ఆర్బిటాల్స్కి n వాల్యూ అనేది సేమ్ ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, n+l వాల్యూ ఏదైతే ఏ 2 ఆర్బిటాల్స్కి అయితే మనకి కంపేర్ చేస్తున్నప్పుడు దేనికైతే n+ వాల్యూ తక్కువ ఉంటుందో దానికి ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ దాంట్లో ఫిల్ అవుతాయి అనేది ఈ రూల్ చెప్తుంది మనకి. అంటే మీనింగ్, సో ఇప్పుడు n వాల్యూ సేమ్, ఫర్ ఎగ్జాంపుల్ 2s ఉంది 2p ఉంది అనుకోండి. సో రెండింటికి కూడా n వాల్యూ సేమ్ ఉంటుంది. 2sలో n వాల్యూ 2నే, 2pలో n వాల్యూ 2నే. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, l వాల్యూని దానికి యాడ్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్ మనకి 2s 2p తీసుకున్నాం అనుకోండి. 2sలో మనకి n వాల్యూ 2 అవుతుంది, l వాల్యూ 0 అవుతుంది. మొత్తం n+l వాల్యూ 2sకి ఎంత అవుతుందంటే 2 అవుతుంది. అలాగే 2p తీసుకున్నట్లయితే n వాల్యూ 2 అవుతుంది కానీ l వాల్యూ 1 అవుతుంది, ఎందుకంటే p ఆర్బిటాల్ కాబట్టి. సో దానికి 2pకి n+l వాల్యూ ఎంత అవుతుందంటే మనకి 3 అవుతుంది. సో ఇక్కడ ఈ రెండింటిలో మనం కంపేర్ చేసుకున్నట్లయితే 2sకి n+l వాల్యూ 2 ఉంటే 2pకి n+l వాల్యూ 3 ఉంది. కాబట్టి మనం రెండింటిలో ఎనర్జీ దేనికి తక్కువ ఉంది అంటే 2sకి తక్కువ ఉంటుంది. కాబట్టి మనకి 2s ఆర్బిటాల్ ఫిల్ అయిన తర్వాతనే 2pలోకి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. ఎనర్జీ ఆర్డర్ తీసుకున్నట్లయితే ఇక్కడ 1s 2sలో 1sకి ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ n వాల్యూ 1 ఉంటుంది, 2sకి 2 ఉంటుంది. సో ఈ రెండింటిలో మనకి n రూల్ ప్రకారం ఏంటి, ఇక్కడ n వాల్యూ దేనికైతే తక్కువ ఉంటుందో దానికి ఎనర్జీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ దాంట్లో ఫిల్ అవుతాయి. ఇక్కడ 1s 2sలో n వాల్యూ దేనికి తక్కువ ఉంది, 1sకి తక్కువ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ఫస్ట్ 1sలో ఫిల్ అవుతాయి. అదే 2s 2pలో కంపేర్ చేసుకుంటే 2sకి n వాల్యూ 2 అవుతుంది, 2p కూడా n వాల్యూ 2నే అవుతుంది. కాకపోతే ఇక్కడ n వాల్యూ అనే రెండింటికి సేమ్ కాబట్టి n రూల్ మనం దీనికి అప్లై చేయలేము. కాబట్టి n+l రూల్ని మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో దీనికి l వాల్యూ 0, దీనికి l వాల్యూ 1. ఇది 2sకి l వాల్యూ 0, 2pకి l వాల్యూ 1. సో n+l వాల్యూ ఫర్ 2s వచ్చేసి 2 అవుతుంది, 2p వచ్చేసి 3 అవుతుంది. సో కాబట్టి మనకి n+l వాల్యూ దేనికి తక్కువ ఉందో n+l రూల్ ప్రకారం ఏంటి, ఒకవేళ n వాల్యూ సేమ్ ఉన్న వాటికి n+l దేనికి తక్కువ ఉంటుందో దాంట్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ ఫిల్ అవుతాయి అనేది n+l రూల్ అవుతుంది. సో ఇక్కడ n+l వాల్యూ దేనికి తక్కువ ఉందంటే 2sకి తక్కువ ఉంది కాబట్టి 2s మనకి ఫస్ట్ ఫిల్ అవుతుంది, తర్వాత 2pలోకి వెళ్తాయి. అంటే మొత్తం ఓవరాల్ ఆర్డర్ తీసుకుంటే 1s < 2s < 2p ఈ విధంగా మనం నెక్స్ట్ 3s 3p కూడా ఇదే ఆర్డర్ మనం కంటిన్యూ చేయొచ్చు. అయితే మనకి ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మాయిలర్ అనే సైంటిస్ట్ మాయిలర్ డయాగ్రామ్ని ఇవ్వడం జరిగింది. సో ఆ డయాగ్రామ్ ఏంటనేది చూద్దాం. చూస్తున్నారు కదా, ఇది మాయిలర్ డయాగ్రాము. సో ఈ డయాగ్రామ్లో మనకి ఫస్ట్ ఏంటంటే n వాల్యూ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ l వాల్యూ 1 నుంచి మనకి 8 వరకు రాసుకుంటాము. ఇక్కడ స్మాల్ వాల్యూస్ వచ్చేసి 0 1 2 3. అంటే ఇక్కడ l వాల్యూ 0 అంటే s ఆర్బిటాల్ కాబట్టి ఇక్కడ 1s నుంచి 8s వరకు రాసుకున్నాము. l వాల్యూ 1 అంటే మనకి p ఆర్బిటాల్ కాబట్టి ఇక్కడ 1p అనేది ఉండదు మనకి. సో 2p నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి 2p నుంచి అండ్ సో అని రాస్తాము. అట్లా l వాల్యూ 2 అంటే ఇక్కడ d కాబట్టి dలో కూడా 1d 2d అనేవి ఉండవు, 3d నుంచి రాస్తాం మనం, 3d 4d అండ్ సో అని రాస్తాము. అట్లా l వాల్యూ 3 ఉన్నట్లయితే f ఆర్బిటాల్ కాబట్టి మనకి అది 4f నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో అట్లా మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఎట్లా అంటే ఏ ఆర్బిటాల్స్లో ఫిల్ అవుతాయని ఈ డయాగ్రామ్ బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇట్లా డ్రా చేసిన తర్వాత 1s నుంచి 8s వరకు ఇట్లా రాసిన తర్వాత సో ఈ డయాగ్రామ్లో చూపించినట్లుగా మనకి 1s నుంచి 2sకి ఆరో మార్క్ అనేది వెళ్తుంది. అట్లాగే 2s నుంచి నెక్స్ట్ ఇక్కడికి 2pకి వెళ్ళింది చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి 2p, నెక్స్ట్ 3s, 3p, 4s అట్లా మనకి అండ్ సో అని చెప్పేసి మనం రాస్తుంటాము. అట్లా మనకి ఈ విధంగా ఏ ఆర్బిటాల్ తర్వాత ఏ ఆర్బిటాల్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది అనేది మనకి ఈ ఆర్బిటాల్ ఈ డయాగ్రామ్ తెలుస్తుంది. సో ఇక్కడ ఎనర్జీ ఆర్డర్ని కూడా మనం పక్కన చూడవచ్చు, డయాగ్రామ్ పక్కన చూడవచ్చు ఇక్కడ. సో ఇక్కడ 1s < 2s < 2p < 3s ఇట్లా మనకి ఆర్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యేటప్పుడు కూడా ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని బేస్ చేసుకొని మనకి ఫిల్ అవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ 1sలో ఫిల్ అవుతాయి ఎలక్ట్రాన్స్, తర్వాత 2s, తర్వాత 2p అట్లా అండ్ సో అని రాయడం జరుగుతుంది. సో హున్స్ రూల్ ఏంటంటే అకార్డింగ్ టు దిస్ రూల్ ఎలక్ట్రాన్ పేరింగ్ ఇన్ ఆర్బిటాల్ స్టార్ట్స్ ఓన్లీ వెన్ అవైలబుల్ ఎంటీ ఆర్బిటాల్స్ ఆఫ్ ద సేమ్ ఎనర్జీ. సో వీటిని ఏమంటాం మనం ఇక్కడ ఆర్బిటాల్స్ ఆఫ్ ద సేమ్ ఎనర్జీ సేమ్ ఉన్న వాటిని డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటాము, ఆర్ సింగ్లీ ఆక్యుపైడ్. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే డీజనరేట్ ఆర్బిటాల్స్లో అంటే ఎనర్జీ సేమ్ ఉన్నటువంటి ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్ పేరింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ప్రతి ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అయిన తర్వాతనే అది స్టార్ట్ అవుతుంది అనేది ఈ రూల్ చెప్తుంది.
అంటే ఏంటి ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు కార్బన్ తీసుకున్నాం అనుకోండి, అటామిక్ నెంబర్ 6 కాబట్టి దాన్ని ఏం రాయొచ్చు, హీలియం 2s2 2p2 అని రాయొచ్చు. ఇక్కడ 2s2 ఓకే 2 ఎలక్ట్రాన్స్ రాసేస్తాం. 2p2 తీసుకున్నట్లయితే ఇక్కడ 3 సబ్షెల్స్ ఉన్నాయి మనకి, 2px 2py 2pz ఉంది మనకి. సో ఎలక్ట్రాన్స్ మనకు ఈ 2 ఎలక్ట్రాన్స్ దీంట్లో ఉన్నాయి 2p2లో. 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసేటప్పుడు ఎలా ఫిల్ చేయాలి ఇక్కడ, సో 3 కూడా 2px 2py 2pz మూడింటి కూడా ఎనర్జీ సేమ్ ఉంటుంది. ఎందుకంటే 3 కూడా ఒకే 2p ఆర్బిటాల్స్ సంబంధించినవి కాబట్టి వీటిని డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటాం, అంటే సేమ్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్స్ అంటాం వీటిని 2px 2py 2pzని. సో కరెక్ట్ మెథడ్ ఏంటి ఇక్కడ, కరెక్ట్ మెథడ్ ఏంటంటే 2sలో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసిన తర్వాత 2p2లో 2pxలో ఒక ఎలక్ట్రాన్ 2pyలో ఒక ఎలక్ట్రాన్ ఇట్లా ఫిల్ చేయాలి. అలాగని రాంగ్ మెథడ్ ఏంటంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ కూడా మనకి ఇక్కడ చూడండి రాంగ్ మెథడ్ ఇది, ఎందుకంటే 2 కూడా 2pxలోనే ఫిల్ చేస్తాం. ఎందుకంటే మూడింటి కూడా ఎనర్జీ సేమ్ ఉన్నప్పుడు మనం ఒకే దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయకూడదు. సో ఇందులో ఒక ఎలక్ట్రాన్ ఇందులో ఒక ఎలక్ట్రాన్, సో మూడో దాంట్లో ఎలక్ట్రాన్ అవైలబుల్ లేదు కాబట్టి అక్కడ ఫిల్ చేయాలి. ఒకవేళ 2p3 ఉంటే దాన్ని ఎలా ఫిల్ చేస్తాము, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఫిల్ చేస్తాము. అంతేగాని ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఫిల్ చేయడం అట్లా చేయకూడదు. ఎగ్జాంపుల్ 2లో ఇప్పుడు నైట్రోజన్ తీసుకున్నట్లయితే అటామిక్ నెంబర్ 7 కాబట్టి దాని కాన్ఫిగరేషన్ హీలియం 2s2 2p2 అని రాస్తాము. కరెక్ట్ మెథడ్ ఏంటంటే 2s2లో సో ఎలక్ట్రాన్స్ 2sలో ఉండేది ఒక సబ్షెల్ కాబట్టి దానికి ప్రాబ్లం లేదు. కానీ 2pలో వచ్చేసరికి 2px 2py 2pz ఉన్నాయి కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు 3ని ఎలా ఫిల్ చేయాలన్నప్పుడు 2pxలో ఒకటి 2pyలో ఒకటి 2pzలో ఒకటి ఎలక్ట్రాన్ ఫిల్ చేయాలి. అంతేగాని ఇక్కడ రాంగ్ మెథడ్లో చూపించినట్టుగా 2pxలో 2 ఫిల్ చేసి 2pyలో ఒకటి ఫిల్ చేసి 2pzలో ఏ ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయకుండా అలా ఉంచకూడదు. అట్లా ఆక్సిజన్ తీసుకున్నట్లయితే హీలియం 2s2 2p4 కాబట్టి సో 2s2లో 2 ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అవుతాయి, 2p4 అన్నప్పుడు ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫస్ట్ ఫిల్ చేయాలి. 2pxలో ఒకటి 2pyలో ఒకటి 2pzలో ఒకటి ఫిల్ చేసిన తర్వాత 4th ఎలక్ట్రాన్ ఏం చేయాలి, ఇక్కడ మనకి పేరప్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ హుండ్రులు చెప్పేది అదే, అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ చేసిన తర్వాత ఎలక్ట్రాన్ పేరప్ అనేది చేసుకుంటూ పోవాలి. ముందే పేరప్ ఈ విధంగా రాంగ్ మెథడ్ చూడండి. ఇక్కడ ఒకసారి 2s2లో ఓకే 2p4 అన్నప్పుడు ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ దీంట్లో ఫిల్ చేసి దాన్ని పేర్ చేసి మళ్ళీ 3వ ఎలక్ట్రాన్ ఇక్కడ ఫిల్ చేసి మళ్ళీ పేర్ చేయడం, ఇది రాంగ్ మెథడ్. ఇట్లా ఫిల్ చేయకూడదు. సో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఇట్లా ఫిల్ చేయకుండా ఏం చేయాలి మనకి, సో ఒక్కొక్క ఎలక్ట్రాన్ని ఇందులో ఫిల్ చేసిన తర్వాతనే ఒక్కొక్క ఈ సబ్షెల్లో 2pxలో ఒకటి 2pyలో ఒకటి 2pzలో ఒక ఎలక్ట్రాన్ ఫిల్ చేసిన తర్వాతనే మనకి 4th ఎలక్ట్రాన్ని పేరప్ చేయాలనేది మనకి ఈ రూల్ చెప్తుంది. ఇది మనకి అటామిక్ స్ట్రక్చర్ లెసన్.